ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ తెచ్చిన వారు తెరిచింది జాగ్రత్తగా చూడండి. మన పితరులు ద్రోహులమైన దేవుడైన యెహోవా దృష్టికి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయుండిరి. అందుచేత యెహోవా యోధావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కంఫర్ట్, లవ్ అంటే మనల్ని ఓదార్చి మనల్ని బలపరిచి మనల్ని కన్నీరు తుడిచే మాటలకి కొన్నాళ్ళుగా మనం బాగా అలవాటు పడ్డాం. ఇక్కడనే కాదు, ఏ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అవే స్టేటస్లు, అవే మాటలు. నీ దుఃఖాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. సత్యానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి దేవుడు ప్రేమ కలిగిన వాడు, రెండోది దేవుడు రోషము కలిగిన వాడు. ఒకటి ఆయన ప్రేమిస్తాడు, మరొక పక్క ఆయన శిక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలా ప్రేమిస్తాడు. బతిలాడడం కాదు, ఆయన చాలా ప్రేమిస్తాడు. ఇప్పుడు నేను చదివిన లేఖనాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఆయన కోపగిస్తాడు కూడా. ఆయన సేద తీర్చుకుంటాడు, దగ్గరికి చేర్చుకుంటాడు. ఆయన అదే సమయంలో ఆయన విసర్జించగలడు. యెహోవా సౌలును విసర్జించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసును పొందగోరి దివారాత్రులు కన్నీళ్ళు ఏసావు ఏడ్చాడు, కానీ దేవుడు వానిని కనికరించలేదు. ఇక వినకుండా నిద్రమత్తుతోనే వాళ్ళని పట్టించుకోవడం మానేశాను. ఇక నేను అది బెస్ట్. ఎందుకంటే ఆన్ రికార్డ్లో ఎంత చండాలంగా ఉంటుందంటే, ఆ మాటలు అంత చండాలంగా ఉంటుంది. నన్ను ఒకళ్ళు అడిగారు, మాటలు వింటుంటే హృదయం మండిపోతుంది. మీ సంఘస్థులు, మీరు ఏమని అనుకోండిలే కానీ, మీ సంఘస్థులు అదృష్టవంతులు పాస్టర్ గారు. వాళ్ళు ఎంత చక్కని మాటలు వింటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈ మాటలు నాతో చెప్పిన వాళ్ళు చిన్న చితక సంఘాలు ఉండేవాళ్ళు కాదు. బలమైన శ్రేష్టమైన ఉపదేశాన్ని పొందుకునే ఒక పెద్ద సంఘంలో ఉండేవాళ్ళు వాళ్ళు. మీరు మధ్యలో అంటూ ఉంటారు కదా నిద్రపోవద్దని. అంత మంచి మాటలు మాకు యూట్యూబ్లో వింటుంటేనే దుఃఖం ఆగట్లేదు. ఆయన సందులో సాష్టాంగ పడుతున్నాం. వాళ్ళు ఎలా నిద్రపోగలుగుతున్నారు సార్? అబ్బా, సంఘం పరువు తీసుకుంటున్నానా అనిపించింది. అందుకని నిద్రపోయే వాళ్ళు పక్కన పెట్టి మెలకు ఉండే వాళ్ళకి వాక్యం చెప్పడం మంచిది అనుకున్నాను. కానీ నా బాధ ఏంటంటే, హల్లెలూయా, నిద్రపోతున్నారని వదిలేస్తే ఎలా? పిల్లలు చదవట్లేదని వదిలేస్తామా? ఏం చేస్తాం? ఏదోటి చేస్తాం. కొట్టో, భయానో నయానో, మొత్తానికి బతిమిలాడో శతకొట్టో, అంతలోనే కొట్టి అంతలోనే బతిమిలాడో, మొత్తానికి చదువుకునేలా చేస్తాం. తినట్లేదని వదిలేస్తామా? బోధించలేదని వదిలేస్తామా? అదిగో చందమామ, ఇదిగో పిచ్చుక, అదిగో పెట్ట. కొన్ని రోజులు మాకు స్టార్ట్ అవుద్ది. రైజులో హల్లెలూయా. అడిదిప్పి ఈడిదిప్పి మొత్తానికి ఇంత మాత్రం అన్నం తినిపించడానికి ఒక గంటన్నర. యేసురత్నం చేయి, మాకు మాత్రం అలాంటి రోజు రాకుండా ఉండును గాక. పెట్టగానే వాళ్ళు తినేయడానికి దేవుడు కృప ఇచ్చాను గాక. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేటప్పుడు మా సహోదరులు మా పిల్లల కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. నేను చాలా మురిసిపోయాను, అలా ఆనందించాను. ఆ ప్రార్థనలన్నీ వారి జీవితంలో ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తినట్లేదులే, ఆడైపోతాడు, వదిలేము. అడి తిప్పి ఈడి తిప్పి
అవసరమైతే దెబ్బ కొట్టి మళ్ళీ ఆడు ఎడుతుంటే లేదు నాన్న లేదు నాని హల్లెలూయా పెర్రగిల్లి బుజ్జగించి మొత్తానికి ఏదో ఒకటి చేసి వాళ్ళు తినిపిస్తాం. హల్లెలూయా. మరి శరీర సంబంధమైన ఆహారం తినిపించడానికే నువ్వు అంత కష్టపడుతున్నప్పుడు శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టేటప్పుడు నేను లేపొద్దా? హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుని వాక్యంతో గుచ్చొద్దా, పొడవద్దా? వాక్యం పట్ల మనకు ఉండాల్సిన వైఖరి ఏంటో తెలుసా? అయ్యా నీ మాటలు వినినప్పుడు మా హృదయంలో మేము గుచ్చబడ్డాం, పొడవబడ్డాం. అది మాత్రమే కదా, వైఖరికి ఇంకో కోణం ఉంది. ఇప్పుడు మేమేమి చేతుమని పేతురుని కడమ పోస్తుల్ని అడగగా ఏం జరిగిందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని చెప్పింది. కమాన్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వారు అడగగా ఏం జరిగిందంటే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. వాళ్ళు ఏమయ్యారంటే భూలోకం తలకిందులు చేయవారిగా మారిపోయారు. వాట్ బ్యూటిఫుల్ కదా. వాక్యం పట్ల అలాంటి స్పందన ఉండాలి, నిద్రపోయే స్పందన కాదు. పొడవబడాలి. అయ్యా నేనేం చేయాలని ప్రభుని లేక దైవజన్ని అడగగలగాలి. సరే శ్రద్ధగా వాక్యం విందాం. హల్లెలూయా. టైం అవుతుంది. మన పితరులు ద్రోహులై మన దేవుని దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టి దానిని అలక్ష్యము చేసి మంటపం యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలముంది ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయుట మాని దహన బలులను అర్పించుట విడిచిపెట్టారు. అందుకు యెహోవా వారి మీద కోపగించుకున్నారు. కోపగించుకొని యోధా వారి మీదను యెరూషలేము కోపరస్తుల మీదను ఆయన కోపము రగులుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట 3 మాటలు ఉన్నాయి. ఒకటి, భీతిని విస్మయమును నిందకు ఆస్పదముగాను మిమ్మల్ని నేను చేస్తాను అన్నాడు. ఒకటి, భీతిని కలిగిస్తాను. రెండోది, విస్మయము చెందుతారు. నావి చూడండి సత్యవతి మేము మిగతా చదివేస్తున్నారా? ఇంటి దగ్గర చదవండి. హల్లెలూయా హల్లెలూయా. భీతిని కలిగిస్తాను నేను, విస్మయాన్ని కలిగిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను నిందకు వారిని ఆస్పదముగా చేస్తానన్నాడు దేవుడు. అరే ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు భీతి విస్మయము నిందకు ఆస్పదముగా చేస్తానన్నప్పుడు, ఆ మాట చదువుతున్నప్పుడు చాలా భయం అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. భీతి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హర్రర్ అండ్ ట్రెంబ్లింగ్ అన్నాడు. అంటే ఎలా చెప్తానంటే భయము చేత వణికిపోయే స్థితిని నేను మీకు ఇస్తాను. ఆ స్థితికి నేను మిమ్మల్ని అప్పగిస్తాను. హల్లెలూయా. అర్థమైందండి? భయము చేత గజగజ వణికిపోయే పరిస్థితిని నేను కలుగు చేస్తాను అన్నాడు ఆయన. అదే సమయంలో నాకు ఇంగ్లీష్ సరిగా రాకపోయినా ఎస్టోనిష్మెంట్ ఇంకో పదం ఏం వాడాడంటే ఆయన ఇంగ్లీష్లో ఎస్టోనిష్మెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా? వేస్ట్ అండ్ హర్రర్. అయ్యా 2 పదాలకు అర్థం ఏంటంటే వారిని నిరుపయోగముగా మార్చేస్తాను, యూజ్లెస్గా మార్చేస్తాను. వేస్ట్ అన్నట్టుగా వారి పరిస్థితిని నేను తీసుకొని వస్తాను. భయంకరమైనటువంటి వణుకును భయమును వారిలో కలిగిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మాట ఏముందంటే హిస్సింగ్ అని ఉంది. హిస్సింగ్ అంటే మీకు నేను ఇంగ్లీష్లో దాని అర్థం చెప్పాలంటే అమ్మ నా వైపు చూడాలి, సంతోష్ నా వైపు చూడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? జీవితం మీద విరక్తి వచ్చి కొన్నిసార్లు మరి గమనించారా, మనం ఎలా ఉంటామంటే బాబోయ్ అని ఉస్సని విసుగు చెందుతూ చీదర పడుతూ అసహించుకుంటూ అస్తమానం పెదవిరుస్తూ అని అంటుంటా చూడండి. ఈ దీనికి లాంగ్వేజ్ ఉండదు. హల్లెలూయా. దానికి ఇంగ్లీష్లో పెట్టిన పేరేంటంటే హిస్సింగ్. హల్లెలూయా. పోనీ ఈ ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ లాగా ఉంది, ఎందుకంటే మన అస్తమానం ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటుంటాం కదా, ఆ ఇసుకే హిస్సింగ్ అని పెట్టాడేమో. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమన్నా అర్థం కొంతమంది అట్లా చూసారంటే అసలు నువ్వేం చెప్తున్నావు నీకు ఏమైనా అర్థం అవుతుంది అన్నాడు.
సరే, హల్లెలూయా. సో ఇంగ్లీష్లో అదంది, తెలుగులో ఏమన్నాడంటే భీతికిని, విస్మయమునకును, నిందాస్పదమునకును నేను వారిని అప్పగిస్తాను. ఈ మూడిటికంటే భయంకరం ఏంటో తెలుసా? యెహోవా వారి మీద కోపగించుకొని. అరే ఇంతవరకు విన్నారు కదా, ఆయన మీ కన్నీరు తుడుస్తాడు, మీ ప్రతి బాష్పాన్ని తుడిచివేస్తాడు, నిన్ను లేవనెత్తాడు. హల్లెలూయా, ఆమేన్. అమ్మ ఇక్కడే ఉన్నారా? నిద్రపోతే మాత్రం పిలుస్తాను, ఏమనుకోకండి. హల్లెలూయా, ఆమేన్. శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం కదా. ఈ పాట ఇప్పుడు మనం పాడుకున్న పాట మనకి ఎందుకు నచ్చింది? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, కోల్పోయిన చోటే ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎంత పాపులర్ అయిపోయిందో, వండర్ఫుల్ సాంగ్. హల్లెలూయా. చిన్నపిల్లలు కూడా పాడేస్తారు. ఆమేన్. మధు పాడడం మానేసి ఆ బాబు పాడుతున్నాడు, మురిసిపోతున్నాడు. మంచిదే, రేపొద్దు నేను మురిసిపోతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వేస్తాడు అన్నయ్య నాకు అనుకుంటున్నాడు కదా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు. నేనేం చెప్తున్నానంటే, ఏ చోట పడిపోయానో ఆ చోట నన్ను లేవనెత్తుతావు, అందులో 1% కూడా డౌట్ లేదు. బట్ నేనేం చెప్తున్నానంటే, ఏ చోట నువ్వు పడిపోతే ఆ చోట లేవనెత్తగలిగే ఆ దేవుడే పడిపోవుటకు, పెళ్ళగించబడుటకు, భీతిని, భయమును, విస్మయమును నీకు కలిగి నిందాస్పదముగా నీవు నిలుచుటకు దేవుడు నిన్ను అప్పగించే ప్రమాదం ఉంది అని మనం చదువుకున్న లేఖనం చదువుతున్నాం. అమ్మ నిర్లక్ష్యంగా వినకండి, మీకు దండం పెడతాను. కొంచెం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని భయం కలగనివ్వండి. ఈరోజు ఉదయం నేను ఆలోచిస్తున్నాను, దేవుని సన్నిధికి సమయానికి రావడం అది దేవుని నామాన్ని గౌరవించడం, దేవునిని గౌరవించడం. దేవుని సన్నిధికి సమయానికి రావలేకపోవడం అది దేవుని నామాన్ని మనం అవమానపరిచినట్టు అవుతుంది అని చెప్తున్నాను కదా. అరే నిజంగా ఎంతమంది ఈ మాటను సీరియస్గా తీసుకోగలుగుతున్నారు? ఎంతమందికి ఈ మాట ఎక్కింది? అవునా, దేవుని సన్నిధికి నేను సమయానికి వెళ్ళడం అది దేవుని నేను హానర్ చేసినట్లా, దేవుని సన్నిధికి నేను లేటుకి వెళ్తే అది దేవుని సన్నిధిని నేను డిజానర్ చేసినట్లా అన్న భీతి, భయం ఎంతమందిలో కలుగుతుంది? హల్లెలూయా. 4-5 వారాలుగా పిల్లల్ని తీసుకొని వస్తున్నాం. త్వరగా గబగబా లేచి పరుగులు తీసుకొని అందరు, నేను ఆంటీ పాస్టర్ గారు అందరూ కష్టపడి గబగబా రెడీ చేసి ఇన్ టైంలో లోపల ఉండాలని. హల్లెలూయా. ఈ వారం నేను ఒక 5 minutes లేట్ అయ్యాను, కానీ ప్రతి వారము కూడా హల్లెలూయా. ఈరోజు ఉదయం 5 గంటలు లేచిపోయేసి అందులో ప్రార్థన చేసుకొని, సంస్కారాలను తెలియదు, రొట్టె తయారు చేసి, ద్రాక్షరసం తయారు చేసుకొని, మళ్ళీ పిల్లల్ని తయారు చేసి అంతా రెడీ చేసుకొని మళ్ళీ 8:30 కల్లా దేవుని మందిరంలో ఉండాలని ఎంత ప్రయాస. 5 నిమిషాలు కూడా లేట్ అయినందుకు దేవుని దగ్గర ఎంతగా బాధ కలిగిందో నాకు ఆయన సన్నిధిలో. ఎందుకంటే ఆయన సన్నిధికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది. ఎందుకు పాస్టర్ గారు ఉన్నటువంటి మళ్ళీ టైం దగ్గరికి వెళ్ళారు అంటే, అరే కొన్ని మాటలు వింటుంటే భీతి కలగట్లేదా, భయం కలగట్లేదా, లోపల ఏం అనిపించట్లేదా? అనిపించట్లేదంటే అర్థం ఏంటంటే, ఇలా అన్నాను ఏమనుకోకండి, అనిపించట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా సచ్చినావని అర్థం. నీకేం అనిపించట్లేదు అంటే దట్ మీన్స్ యువర్ టైం, యువర్ డెడ్. చచ్చినోడు వెళ్ళి బుద్ధండి, ఏదైనా మాట అనండి. హల్లెలూయా. సిగ్గు శరం శివుని ఎత్తులు లేనోడు అని అనండి. గౌకని బాక్సులోంచి లేరా నాటకలాడుతున్న వీడని అంటాడా? అంటే నువ్వు ఉంటావా అన్నాడు, చచ్చిపోయాడు. నాకు బాధ ఏమనిపించదు కదా. సరే, హల్లెలూయా. శ్రద్ధగా విందాం. అరే ఏం అనిపించట్లేదు కొంతమందికి. ఇప్పుడు చదువుతున్న ఈ లేఖనం చదువుతుండగానే మనలో భీతి కలుగునుగాక, దేవుని వాక్యమును బట్టి భయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు తన దాసుడు నిలబడి లేఖనాలు చదువుతుండగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు ఆమేన్ ఆమేన్ అని చెప్తూ ఎలుగెత్తి ఏడ్చారట. అలాంటి వాక్యం పట్ల అలాంటి వైఖరిని దేవుడు మనకి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చర్చకు వచ్చిన వాళ్ళందరి మీద దేవుని దృష్టి లేదు, మీటింగ్ వచ్చిన వాళ్ళందరి మీద దేవుని దృష్టి లేదండి. ఎవడో దీనుడై నలిగిన హృదయం కలిగి ఆయన మాట విని వణుకుచు ఉండును వానినే నేను దృష్టించి ఉన్నాను అన్నాడు తప్ప మీటింగ్ వచ్చిన వాళ్ళందరి మీద
దృష్టి లేదు. ఒక దైవజనుగా నేను నిలబడి మీటింగ్కి వచ్చి 10,000 మంది అయితే ఇదిగో ఇప్పుడే దేవుడు నేను చూస్తున్నాడు నేను చెప్పేయచ్చు. బైబిల్ అలా లేదు. ఎవడు దీనుడే నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుచుండిన వానిని కూడా కాదు, వానినే దృష్టించిన. శ్రద్ధగా విందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనమును నడిచి ఆయనను విసర్జించి, హల్లెలూయా, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. హల్లెలూయా. ఆయన నివాసమునకు పెడముఖ పెట్టుకున్నారు, దాన్ని అలక్ష్యం చేశారు, మండపం యొక్క ద్వారములను మూసివేశారు, దీపములను వెలిగించడం మానేశారు, ధూపం వేయడం మానేశారు, బలి అర్పించడం మానేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలో చెప్పండి, దేవుని సముఖానికి వారు రావడం మానేశారు. ఈ 7 దుష్టమైన నీచ నికృష్టమైన కార్యాలు వారు చేసినందున మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే, మిగతా 3 తర్వాత పెడితే మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే యెహోవా కోపం ఉంచుకున్నాడంట. యూదా మీదను యెరూషలేము వారి మీదను, అనగా ఆమేన్, లక్ష్మమ్మ గారు నా వైపు చూడండి, యూదా వారి మీదను యెరూషలేము వారి మీద, అనగా ఆయన కోరుకున్న జనాంగం మీద, ఆయన తన పేరు పెట్టిన జనాంగం మీద, ఆయన తన కొరకు ప్రత్యేకపరుచుకున్న జనాంగం మీద ఆయన కోపగించుకొని భీతిని, విస్మయమును, నిందాస్పదమునకును వారికి అప్పగించాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, దేవుని నామమున మహిమ కలుగును గాక, రండి మనమందరం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడదాం. మన ఇంగ్లీష్లో హిజ్కియా గురించి నేను చదువుతున్నాను. తన జీవితంలో దేవుడు కనికరించి ఆయుష్ ఇచ్చినప్పుడు, అనగా పునర్జన్మ అని అనాలా లేదా ఏమో మొత్తాను, కానీ ఆ సెకండ్ ఆపర్చునిటీ తనకు దొరికినప్పుడు, హల్లెలూయా, నాతో వైపు ఉంటారా, దానిని సరిగా వినియోగించలేకపోయాడు. కానీ తన ఫస్ట్ లైఫ్లో, ఆమేన్, హల్లెలూయా, బ్రదర్స్ వినండి బ్రదర్, ఫస్ట్ లైఫ్లో 25వ ఏటనే, అనగా మంచి యవన ప్రాయంలోనే ఇశ్రాయేలు ప్రజలకి రాజు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. తను రాజైన మొదటిలోనే, అనగా తను రాజు అవగానే, చూడండి ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే కొన్ని ఫైల్స్ మీద తొలి సంతకం చేస్తున్నారు. హల్లెలూయా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు కానీ, వారు గెలవగానే ఏదో ఒక ఫైల్ మీద, ఈ ఫైల్ మీద మేము సంతకం చేస్తామని సంతకాలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హిజ్కియా రాజు అవ్వగానే ఆమె దేవుని దృష్టికి ఉన్నతమైన కార్యాన్ని జరిగించిన వాడు. హిజ్కియా కోసం చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఈసారి ఎప్పుడైనా ప్రభు చిత్తమైనప్పుడు హిజ్కియా గురించి మీతో వివరంగా నేను మాట్లాడతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిగా హల్లెలూయా చెప్పండి. చెయ్యెత్తడం మాత్రమే కాదు, అది ఊరికి చెయ్యెత్తి వదిలేయకండి, అది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, మన పితరులు ద్రోహులై యెహోవా దృష్టికి చెడుతనమును నడిచి, హల్లెలూయా, దేవుని కోపమునికి వారు గురైపోయారు. కాబట్టి భీతికిని, భయమునకును, విస్మయమునకును, నిందకాస్పదముగాను దేవుడు వారిని అప్పగించి వేశాడు. కాబట్టి యూదా వారులారా, యెరూషలేము వారులారా, రండి, హల్లెలూయా, మన పితరులు, హల్లెలూయా. ఎంచుకో, కొంచెం నేను మీలో కొంతమంది నేను తేడాగా చూస్తున్నాను. పితరుల రండి, మనం ఏం చేద్దామంటే ఆ తలుపులు, మీరు తర్వాత దినవృత్తాంతం 29వ అధ్యాయం చదువుకోండి. హల్లెలూయా. ఒకళ్ళు చదివి అలవాటు, ఇంటికి వెళ్ళినంత చదవండి. మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటో తెలుసా? మూసివేయబడిన తలుపులను బాగు చేసి మరి వాటిని తెరిపించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, రండి మనందరం కలిసి ఆ తలుపులను బాగు చేద్దాము. ఆ తలుపులకున్న ధూళి, ఆ తలుపులకున్న బూజు, మన పితరులు మూసివేయటం ద్వారా ఆ తలుపులకు పట్టినటువంటి ఆ మట్టంతటిని కూడా దులిపివేసి వాటిని బాగు చేసి మరలా మనము తలుపులు తెరుద్దాం అన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్పబోతున్నాను, దాని కొరకు ప్రవచనపూర్వకంగా ఒక మాట చెప్పబోతున్నాను. దాని కొరకు రెడీ అవ్వండి, దాని కొరకు రెడీ అవ్వండి. బీ రెడీ బ్రదర్, బీ రెడీ బ్రదర్, అమ్మ బీ రెడీ. ప్రార్థన పరులారా, ఉదయ సమయంలో ఆన్లైన్లో ప్రార్థించే వాళ్ళారా, ఈ మాట కొరకు రెడీ అవ్వండి. ఆమేన్ అని పలుకుదురు కానీ. హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. కాబట్టి హిజ్కియా ఏం చేశాడంటే, ఆ మందిరపు తలుపులను బాగు చేశాడు, ఆ మందిరపు తెరవను తెరిచాడు, అంత లేవీయులను పిలిచాడు, యాజకులు పిలిచాడు, వారందరినీ ఒక మీటింగ్ పెట్టాడు, వారందరినీ సమకూర్చాడు. వారితో అంటున్నాడు, రండి మీరు పరిశుద్ధ అలంకృతులై యెహోవా మనల్ని కనికరించినట్లు ఇదిగో లేవీయులు
లేవీయులారా, యాజకులారా, మరలా ధూపాన్ని అర్పించండి, మరలా బలిపీఠాన్ని మండించండి, మరలా దీపాన్ని వెలిగించండి. ఉదయకాల సమయం, సాయంకాల సమయములు దేవునికి చెందవలసిన హోమములను, బలులను మరలా అర్పించండి. యెహోవా మనల్ని కనికరించినట్లు, కృప చూపించినట్లు, మన పితరులు చేసిన ద్రోహమును బట్టి కాక మనము తిరిగి ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో ప్రణమిల్లుదామని హిజ్కియా నిలవబడ్డాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? దేవుని ఆలయ తలుపులను బాగు చేసి, ఆలయములను దాగా తెరిచి, లోపల దీపమును వెలిగించి, బలిపీఠం మీద ఆ మంటను వెలిగించి, దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధూపార్తి అయినట్లు ధూప వేదిక మీద మంటను మండించి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిలిచిపోయినటువంటి యెహోవా పరిచర్య, నిలిచిపోయిన యెహోవా సేవ మరలా తిరిగి ప్రారంభించుటకు పూనుకొని హిజ్కియాలు మన మధ్యలో లేపబడుదురుగాక. హిజ్కియాలు మన మధ్యలో లేపబడుదురుగాక. హిజ్కియాలు లేపబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవసారి తనని కనికరించి మరలా దేవుడి జీవితాన్ని అనుగ్రహిస్తే దాన్ని మిస్యూజ్ చేసుకున్న ఆ హిజ్కియా గురించి నేను మాట్లాడలేదు. కానీ మొదటి టర్మ్లో 25 సంవత్సరాల యవన ప్రాయంలో దేవుని కొరకు పూనుకొని తను రాజు అయిన వెంటనే దేవుని మందిర తలుపులు బాగు చేసి మరలా ధూపము, నైవేద్యము అన్ని కూడా అర్పించడానికి దేవుని యొక్క లేవీయులను, యాజకులను తీసుకొని పెట్టి మరలా దేవునికి ధూపం అర్పించులాగున, ప్రజలు దేవునిని ఆరాధించులాగా, ప్రజలు దేవుని సేవించులాగున దేవుని కొరకు మహోన్నతమైన కార్యాన్ని పూనుకున్నటువంటి, అనగా దేవుని కొరకు మండినటువంటి హిజ్కియాలు లేపబడుదురుగాక. మీరు నేను ఇలా అంటే బాగుంటుందని చేయాలనుకోండి, చేయకండి. హల్లెలూయా. ఎవరికైతే ఈ మాట కావాలో వారు మాత్రమే తీసుకోండి. ఆమేన్. హిజ్కియా వలె మీరు మండించబడుదురుగాక. హిజ్కియాల్ని దేవుడు లేవనెత్తునుగాక. ఫస్ట్ టర్మ్లో హిజ్కియా ఏదైతే దేవుని కొరకు చేశాడో అలాంటి హిజ్కియాలను దేవుడు మన మధ్యలో లేవనెత్తునుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. హిజ్కియా, దట్ మీన్స్ జెహోవా మేడ్ మీ స్ట్రెంగ్త్. యెహోవాయే నన్ను బలపరచువాడు. హల్లెలూయా. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, కోల్పోయిన చోటే ఘనపరచువాడవు, హెచ్చించువా. హల్లెలూయా. మా పక్షమందు నిలిచి, ఆమేన్. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేన. ఒక మాట హల్లెలూయా. ఒక టైం అయిపోతే మధ్యలో ఆపేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ ఆమేన్. దేనికి బలపరచాలి చెప్పు? పడిపోయిన నిలబెట్టడానికి. ఈరోజు మనం ఏం పలుకుతామంటే ఆమేన్, మూయబడిన ద్వారాలు తెరవడానికి, ఆరిపోయిన దీపాలు వెలిగించడానికి, బలిపీఠం మీదను ధూప వేదిక మీదను మరలా నిప్పులు వేసి దానిని మండించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావలసిన హిజ్కియాకి అనుగ్రహించిన దేవుని బలము మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓ కమాన్, హిజ్కియాలు లేపబడుదురుగాక. దేవుడే బలపరిచిన వారు లేపబడుదురుగాక. మూయవేయబడిన తలుపులు తెరుచుటకును, దీపములు వెలిగించుటకును, ధూపము వేయుటకును, బలి అర్పించుటకును. ఆమేన్, హల్లెలూయా.
ఆమేన్ హల్లెలూయా. దేవుని చేత బలపరచబడిన హిజ్కియాలు లేపబడుదురు గాక, ప్రార్థనా పరులు లేపబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరి స్వార్థంతో వాళ్ళు మునిగిపోయిన సమయంలో దుష్టత్వము, దుర్మార్గత, దేవుని వ్యతిరేకత అంతా కూడా అలుముకొని దేవుని మందిరం పక్కకి వెళ్ళిపోయి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భ్రష్టులై దేవుని చేత విసర్జించబడినటువంటి సమయంలో దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైన గ్యాప్ పెరిగిపోయి మా దేవుడు కాదన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ ఆయన తన ముఖమును పక్కకు తిప్పుకొని ఇశ్రాయేలు విషయంలో, యోదావారి విషయంలో దేవుడు బాధపడుతుండగా ఒక వ్యక్తి నిలవబడ్డాడే, ఒక వ్యక్తి బాధ్యత తీసుకున్నాడే, ఒక వ్యక్తి పాడైపోయిన బంధాలను బాగు చేశాడే, ఒక వ్యక్తి దేవునితో తిరిగి సంబంధం ఏర్పడడానికి ఈ ఆగిపోయినటువంటి పరిచయను తిరిగి ప్రారంభించాడే. అలాంటి బాధ్యత కలిగిన వారు మన మధ్యన దేవుడు లేవనెత్తును గాక. అమ్మ కన్నీళ్లతో ఆమేన్ చెప్తున్నావో చెల్లెమ్మ, నిన్ను దేవుడు వాడుకొనును గాక. దైవజనుడిగా పలుకుతున్నానమ్మా, దైవజనుడిగా పలుకుతున్నాను తల్లి, దేవుడు నిన్ను వాడుకొనును గాక. సహోదరి, దేవుడు నిన్ను వాడుకొనును గాక. ఈ మాటల చేత సంధించబడుతున్నాను కొంతమంది నేను గమనించాను. వాళ్ళ పేర్లు చెప్పి మిగతా వాళ్ళు అవమానపరచలేను, కానీ వారి కొరకు దేవుని దాసుడిగా నిలబడి నేను పలుకుతున్నాను. అమ్మ, ఈ మాట దేవుడు నీ జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్ అని నీవు పలికిన మాట దేవుడు స్థిరపరచును గాక. నీ కన్నీటి బాష్పాన్ని దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. మూసివేయబడిన తలుపులు నీ ద్వారా తెరవబడును గాక. ఆరిపోయిన దీపాలు నీ ద్వారా వెలిగించబడును గాక. ఆరిపోయిన ధూప వేదిక మరల మండించబడును గాక. నిత్యము మండుచుండు వల్ల బలిపీఠం మరల మండించబడును గాక. ఆమేన్ హల్లెలూయా. నిన్ను బట్టి మనుషులు దేవుని ఆలయములోనికి వచ్చుదురు గాక, దేవుని సముఖములోనికి వచ్చుదురు గాక, దేవుని మండపంలోనికి వచ్చుదురు గాక. హల్లెలూయా. నిర్లక్ష్యము చేసి తమ ముఖాలు తిప్పి వేసుకున్న ప్రతి ఒక్కరూ మిక్కిలి భయముతో ఆయన సందులో సాష్టాంగపడుటకు తిరిగి వచ్చుదురు గాక. హల్లెలూయా. స్పెషల్ మెసేజ్, స్పెషల్ మెసేజ్. ఆమేన్. నేనేమంటానంటే ప్రేక్షకుడిగా ఉండొద్దు, పాత్రధారిగా ఉండు. ఆమేన్ హల్లెలూయా. ఎవరో మండిస్తారు, ఎవరో వెలిగిస్తారు, ఎవరో రగిలిస్తారు. అంతా జరిగిన తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళి హల్లెలూయా స్తోత్రం అని చెప్దామని అనుకోకు. ప్రేక్షకుడిగా ఉండొద్దు, పాత్రధారిగా ఉండాలని కోరుతున్నాను. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఉజ్జీవాన్ని దూరం నుంచి చూచేవారుగా మనం ఉండొద్దు, ఉజ్జీవ జ్వాలలు రగిలించే పాత్రలుగా మనం ఉండాలని కోరుకుందాం. దేనాని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11 మంది క్రికెట్ ఆడితే 11,000 మందో లేకపోతే అంతకు మించి 1,000 మంది చూడొచ్చు. చూసేవారందరూ ప్రేక్షకులు, కానీ ఆడేవాళ్ళు మాత్రం 11 మంది. మిమ్మల్ని నేను చూసేవారిగా చూడాలనుకోవట్లేదు, ఆడేవారిగా చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హిజ్కియా బ్రదర్ నావిచుండదురా, హిజ్కియా ద్వారాలు తెరిచి దీపాలు వెలిగింపజేస్తే అప్పుడు వచ్చి దేవునిని ఆరాధించిన ప్రజలుగా మాత్రమే మీరు ఉండాలనుకోవట్లేదు, దానికంటే విశేషముగా ఆమేన్ హల్లెలూయా ఆ ప్రజలలో, ఆ సమూహంలో ఒకరిగా మీరు ఉండాలని కోరుకుంటే మంచిదే. కానీ అంతకు మించి నేను ఏం కోరుకున్నాను తెలుసా? ఆ సమూహంలో ఒకరిలాగా కాదు, హిజ్కియా లాగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ద్వారానే ద్వారాలు తెరవబడాలని, మీ ద్వారానే దీపాలు వెలగాలని, మీ ద్వారానే మళ్ళా ధూపం అర్పించబడాలని, మీ ద్వారానే మళ్ళా బలిపీఠం సిద్ధపరచబడాలని, దేవుని మందిరంలో దేవునికి జరగవలసిన సకల విధమైన పరిచయం జరుగుటకు నీవే ప్రేక్షకునిగా గాక పాత్రధారిగా ఉండాలని మీ విషయంలో దేవుని సేవకునిగా మనసారా కోరుతున్నాను బ్రదర్. డేవిడ్ బ్రదర్ మీ విషయంలో కోరుతున్నాను, నాన్న మీ విషయంలో కోరుతున్నాను బ్రదర్. హల్లెలూయా. ప్రభుదాస్ విషయంలో కోరుతున్నాను, కనకరాజ్ విషయంలో కోరుతున్నాను, బ్రదర్ విషయంలో, కన్నయ్య గారి విషయంలో, సత్యపాన విషయంలో, శ్రీని బ్రదర్ విషయంలో, హల్లెలూయా, ప్రకాష్ విషయంలో, రాము గారి విషయంలో, డేవిడ్ బ్రదర్, దాస్ బ్రదర్ విషయంలో, బ్రదర్ జాషువా అందరి విషయంలో, నాని విషయంలో, పిల్లల విషయంలో, అమ్మ సహోదరి మీ దగ్గరికి వచ్చి రికార్డ్ అవుతుంది కానీ మీ దగ్గరికి వచ్చి మీ తలల మీద చేతులు పెట్టి ఆమేన్ హల్లెలూయా దేవునామానికి మహిమ కలుగును గాక. అమ్మ నీ కన్నీరు నేను చూడలేదు తల్లి, నీ కన్నీటిని దేవుడు చూశాడు. హల్లెలూయా. స్థిరపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే, ఎక్కడ పడిపోయావు అక్కడే నిలబెట్టగలిగిన వాడు ఆయనే, ఆయనే, ఆయనే. నీ ద్వారా ఆగిపోయిన పరిచర్యను మరలా ప్రారంభించబోతున్నాడు. ఒక్క మాట అడుగు ఆయన్ని, దేవా ఆమేన్. హిజ్కియాను నేనే, మందిరాన్ని నేనే, తలుపులు తెరవలసింది నేనే, ధూప వేదికను నేనే, దీపము నేనే, బలిపీఠము నేనే. నేనే లేవాలి, నేనే విరజిమ్మాలి, నేనే మండాలి, నేనే ప్రకాశించాలి, నీ మహిమ కొరకు నేను ఉదయించాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేద్దాం హల్లెలూయా. నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు
పితరులు ఏం చేశారంట? దేవుని దృష్టికి చెడుతనం చేసి ద్రోహులైపోయారు. వారి మీదకి వచ్చి 4 ప్రమాదాలు, అత్యంత భయంకరమైన ప్రమాదం. ద wrath of God came upon them. యెహోవా కోపము వారి మీదకి రగులుకుంది. దీనికంటే లాస్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడలేదు బ్రదర్. దీనికన్నా భీతి ఏముందో తెలుసు ఉందా ప్రకాష్? ఎందుకు దేవుని కోపం రగులుకుందో తెలుసా? వారు చేయాల్సినవి చేయలేదు, చేయకూడనివి చేశారు. చేయాల్సినవేంటి? మందిరంలోనికి రావాలి, తలుపులు మూసివేశారు. హల్లెలూయా. దేవుని సన్నిధిని వారు అలక్ష్యము చేశారు. ఆయన సముఖమునకు రావడం మానేశారు, ధూపం వేయడం మానేశారు, దీపములు వెలిగించడం మానేశారు, బలిపీఠం మీద బలి అర్పించడం మానేశారు. ఉదయ సాయంకాలంలో నైవేద్యములు అర్పించబడాలి, అవి లేవు. ధూపం అర్పించబడాలి, లేదు. నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి, ఆరిపోయింది. దేవుడు వారిని భీతికిని, భయమునకును, విస్మయమునకును, నిందకును ఆస్పదముగా వారిని దేవుడు చేశాడు. అయ్యా, ఈ సందేశం ఏంటో తెలుసా? ఈ పరిస్థితి నా మీద ఎందుకు? ఈ ఆర్థిక ఇబ్బంది నా మీద ఎందుకు? ఈ బలహీనత నా మీద ఎందుకు? నా కుటుంబంలో నెమ్మది ఎందుకు లేదు? నా పిల్లలు నా మాట ఎందుకు ఎండము లేదు? ఎంత ఏడ్చినా నా పరిస్థితులు ఎందుకు బాగుపడటం లేదు? ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యాన్ని, కరువుని నేను అనుభవిస్తున్నాను, క్షామముని అనుభవిస్తున్నాను, ఆశీర్వాదం లేదు, 10 రూపాయల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, సమృద్ధిలో నుండి సమస్తముని కోల్పోయిన వారి ఆమెలైపోయాను. ఏదైనా చేయగలవు, సమస్తమును సాధ్యపరచగలను ప్రతి వారం పాడుతున్నాను. పాట అయితే కొత్త పాటలు పాడుతున్నాను, కానీ నా బతుకైతే మాత్రం పాత బతుకులాగే ఉంది. కొత్త కొత్త కోరసెస్ నేను పాడుతున్నాను. బలపరిచేవి, స్థిరపరిచేవి, ధైర్యం ఇచ్చేవి, ఆదరణ ఇచ్చేవి, లేవనెత్తేవి. హల్లెలూయా. కృంగిన నాకు బలాన్నిచ్చే పాటలు నేను పాడుతున్నాను వారాల నుంచి. కానీ నా బతుకు చూస్తే అదే పరిస్థితి, అదే ఆర్థిక ఇబ్బందులు, అదే అనారోగ్యం, అదే ప్రతికూలత, అదే అలజడి, అవే కోపతావాలు, అవే నిందలు, అవే అవమానాలు. ఇల్లు నాశనకరమైన పాతాళంలో మారిపోయింది. నేను చెప్పలా, భీతి కలుగుతుంది నీకు. నా హృదయము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదనని కీర్తనకారుడు చెప్పిన మాట నీ బ్రతుకుకు దూరం అయిపోయింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామము కొరకు నీతి మార్గములు ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢ అంధకార పొదలో సంచరించిన నీ అపాయములకు భయపడి నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరిస్తుంది. నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. అయ్యా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. నా శత్రువులు ఎదుట నీవు నాకు విందు సిద్ధము చేసావు. నా గిన్నె నిండి పొర్లుచు పారుచున్నది. కృపాక్షేమములే దూరం అయిపోయింది బ్రదర్. కృపాక్షేమములు వెనక నేను వెళ్ళము కాదు, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. చిరకాలము నేను దేవుని సన్నిధిలో. ఇందులో ఒక్క మాట మన జీవితంలో నెరవేరట్లా. ఇందులో ఒక్క అనుభవం కూడా మన లైఫ్లో లేదు. ధైర్యం లేదు, నిబ్బరం లేదు. ప్రేమ, ఆర్ యు ఓకే? బి సీరియస్. హల్లెలూయా. ధైర్యం లేదు, సంతోషం లేదు, నిబ్బరము లేదు, భీతి, విస్మయము. వింటున్నట్టు నటించకండి. నిద్ర వస్తే ఆపుకొని ఏదో వింటున్నట్టు ఆ దౌర్భాగ్యాన్ని పక్కన పెట్టండి దయచేసి కాసేపు. చాలా వేదంతో ఈ మాటలు చెప్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేం కలుగుతుంది? భీతి. రేపటిని గురించిన భయం, పిల్లల గురించిన భయం, ఉంటానో లేదో భయం, ఎలాగ డబ్బులు కట్టాలి భయం, అప్పులు ఎలా తీర్చాలి భయం, ఫీజు ఎలా కట్టాలి భయం, కూతురు బతుకేమవుతుందో భయం, కొడుకు ఏమైపోతాడో భయం, నేనేమైపోతానో భయం, రోడ్డు మీదకి వెళ్తే భయం, కొద్దిగా ఆయాసం వస్తే భయం, కొంచెం దడగా ఉంటే భయం, కొంచెం నొప్పి వస్తుంది భయం.
ఎందుకు భయం నీ నిలుబడి చేస్తుంది? అదమా నీవెక్కడ? నీ స్వరము వినినప్పుడు భయపడి, అక్కడ స్టార్ట్ అయింది భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అంగీకరించగలరో నాకు తెలియదు కానీ టైం అవుతుంది. భయం, భీతి, విస్మయం. అమ్మో, ఇలా ఎలా జరిగింది? ఇలా ఎలా పడిపోయాను? ఇలా ఎలా అయిపోయింది నా జీవితం? ఇలా ఎలా జరిగింది? అమ్మో, ఇది జరగకూడదు, ఇలా ఎలా జరిగిపోయింది? నీకు మాత్రమే కాదు, నిన్ను చూచేవారికి, నీ సంగతులు వినేవారికి కూడా విస్మయం. అంత మాత్రమే కాదు, ఘనపరచబడిన నీవు, బలపరచబడిన నీవు, హెచ్చింపబడిన నీవు ఇప్పుడు నిందకు ఆస్పదముగా అన్యజనుల్లో మిగిలిపోయావు. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. మీ వైఖరి నన్ను ఇబ్బంది పెడుతుంది వాక్యం చెప్పడానికి. అది నన్ను అడ్డగిస్తే పర్లేదు, కానీ పరిశుద్ధాత్మను అడ్డగిస్తే మాత్రం వెరీ హారబుల్. నేను చెప్తున్నాను అది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. భీతి, భయము, విస్మయము, నిందాస్పదము ఎందుకు చుట్టుకున్నాయి నిన్ను? నెమ్మది లేదే, కృప లేదు, క్షేమము లేదు. యెహోవా నా కాపరిని మొదలుపెట్టిన దాంట్లోంచి దాదాపు 18 ఆశీర్వాదాలలో ఒక్కటి కూడా నీ బ్రతుకులో, నా బ్రతుకులో లేకుండా అయిపోయిందా? హల్లెలూయా. కారణం ఏంటో మనకు తెలియాలి, కారణం ఏంటో తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా చెప్తాను. అయ్యా, మనలో చాలా మంది ఆయన సముఖమునకు పెడముఖం పెట్టేశాం. ఆయన సన్నిధికి రావడం మానేశాం. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూస్, ఎడ్యుకేషను, ఇవన్నీ దేవుని సముఖమునకు రాకుండా నిన్ను అడ్డగించేశాయి. ఇది ఆదివారం గురించి చెప్పే మాట అయితే, శుక్రవారం రావడం మానేశావు, ప్రార్థనా కూటాలకు రావడం మానేశావు, నియామక కూటాలకు రావడం మానేశావు. అరే, నియామక కూటాలకు రావట్లేదు కదా, ఇంకెందుకులే వారిని బాధ పెట్టమని దైవజనుడు నియామక కూటాలని ఆపేస్తే ఏమనుకోద్ది అన్నానని ఈ మాటకి మనం అర్హులం అవుతాం. నా సముఖమునకు పెడముఖం పెట్టావు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దానిని అలక్ష్యం చేశారు. ఏమనుకోద్దు, ఈరోజు సీరియస్ వార్నింగ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలామంది సహోదరులు, ఇక్కడ చాలామంది బ్రదర్స్, దైవజనుడిగా కొంచెం రోషం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను. దేవుని సముఖమున నిర్లక్ష్యం చేశారు మీరు. దేవుని ఆత్మ ద్వారా మండించబడుతూ ఈ మాట చెప్తున్నాను. అలక్ష్యం చేశారు. ఆయన సముఖమునకు పెడముఖం పెట్టారు. మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ పనులు తప్ప ఆదివారం క్రైస్తవులుగా మారిపోయి ఆయన సముఖమునకు, ఇది గమనించండి, ఇక్కడ దేవుని మందిరం గురించి రాయబడింది ఈ మాట. ఆయన సన్నిధిలో జరగవలసిన నియామక కూటాల గురించి రాయబడిన మాట, ఆయన సన్నిధిలో జరగవలసిన పరిచర్య గురించి రాయబడిన మాట, నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం రాయబడినట్లుగా ఆయన సన్నిధిలో జరగవలసిన ప్రార్థన పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. డైరెక్ట్గా పాయింట్ చెప్పిన, మండాల్సినవి 3 ఆగిపోయినాయి ఇక్కడ. 1, దీపం మండాలి, చల్లారిపోయింది, ఆగిపోయింది. ధూప వేదిక మీద ధూపం అర్పించబడ్డానికి ధూప వేదిక మీద ఆ పీఠం మండాలి, ఆగిపోయింది. బలిపీఠం మీద మంట ఆగిపోయింది. దీపం మీద మంట ఆగిపోయింది. ధూప వేదిక మీద మంట ఆగిపోయింది. బలిపీఠం మీద మంట ఆగిపోయింది. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు సందేశం ఏంటో తెలుసా? ఆమేన్. మరలా వెలిగించబడదాం, మరలా మండించబడదాం. దయచేసి అయ్యా, నా చేతులు జోడిస్తాను అయ్యా, ఆరిపోయిన దీపాల్ని మరలా వెలిగిద్దాం. మధును ఆమెన్ చెప్పవా? సడలిన మోకాళ్ళు మనం బలపరుద్దాం. ఎంతమంది యథార్థంగా ఆమెన్ చెప్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భీతి కలుగుతుందయ్యా? ఎందుకు భీతి కలుగుతుంది? ఎందుకు మాకు విస్మయం కలుగుతుంది? ఎందుకు మేము అన్యజనుల నిందాస్పదంగా మారిపోయాము? ఎందుకు ఒక్క ఆశీర్వాదం మా బతుకులో లేదు? బయటికి గంభీరంగా ఏదో అంటారు, మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నాం, కానీ మనలో చాలా మంది ఇస్సాకు దగ్గర ఏసావు ఏడ్చినట్లుగా ఏడవలసిన వారు మనం.
నాయనా ఒక్క ఆశీర్వాదం లేదా నా కొరకు, ఎ సింగిల్ బ్లెస్సింగ్ ఈవెన్. అవును, ఒక్క ఆశీర్వాదం లేదు బ్రతుకులో. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా ఎక్కడ చూసినా లోటు, ఎక్కడ చూసినా బాధ. కూతురు నలిగిపోతుంది, కొడుకు నలిగిపోతున్నాడు. రాత్రి మొగలు కష్టపడుతున్న అవసరాలు తీరట్లా. రాత్రి మొగలు కష్టపడుతున్నట్టుకి అప్పులు పెరిగిపోతున్నాయి. రాత్రి మొగలు కష్టపడుతున్నారు. సేదతీరి గుండె మీద చేసుకొని, అమ్మయ్యా నీ కూతురు పడుకొని ఎంతకాలం అయ్యిందో, అమ్మయ్యా నీ కొడుకు పడుకొని ఎంతకాలం అయిందో, అమ్మయ్యా మీరు సేదతీరి ఎంతకాలం అయ్యిందో. రాత్రి మొగలు కష్టపడుతున్నా కానీ అప్పులా మిగిలిపోతున్నాయి, ఇంకా వడ్డీలు అప్పులు పెరిగిపోతున్నాయి. రాత్రి మొగలు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేని పరిస్థితి. ఇలా అంటాను, 23వ కీర్తనలో ఉన్న ఏ ఆశీర్వాదము కానీ 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం. ఇలా చెప్తాను, 23వ కీర్తనలో ఏ ఆశీర్వాదం నీ పర్సనల్ లైఫ్లో లేదు, 128వ కీర్తనలో ఉన్న ఏ ఆశీర్వాదం కూడా మీ ఫ్యామిలీ లైఫ్లో లేదు. యు నో వై? ఎందుకు? భీతి, భయము, విస్మయము, నిందాస్పదం మీ జీవితంలో మిగిలిపోయిన. కళ్ళు ఎందుకు మూసుకున్నాను తెలుసా? మీలో కొంతమందిని చూస్తే ఇబ్బంది కలుగుతుంది నాకు. ఎందుకు ఇది ఈ పరిస్థితికి వచ్చిందంటే, దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సింది చేయడం మానేశారండి. చేయకూడదు చేశారు. అన్యుల దగ్గరికి వెళ్ళారు, అన్యుల విగ్రహాల దగ్గరికి వెళ్ళారు, అన్యుల బలిపీఠం దగ్గరికి వెళ్ళారు, అన్యుల ఆచారాల దగ్గరికి వెళ్ళారు, అన్యులు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో తాగారు, వారితో తైతక్కలాడారు, వారితో ఇష్టానుసారంగా జీవించారు, వారితో మందు కొట్టారు, వారితో బీడీ తాగారు, వారితో పాపంలో పొరలాడారు. ఏం చెయ్యాలో అది చెయ్యరా, ఏం చేయకూడదు అది చేశారు. ఎందుకు పాస్టర్ గారు ఏడుస్తున్నారు? ఇలా చెప్తే దమ్మం అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను కాదు, నా యందు పరిశుద్ధాత్ముడే పరితపిస్తున్నాడని దైవజనుడిగా నేను చెప్పగలను. మీలో వణుకు పుడితే కనుక, మీరు భయం పుడితే కనుక, ఈరోజు దైవజనుడు కన్నీళ్ళు చూడకండి. దేవుని ఆత్మ దుఃఖపడుతున్నాడు, గమనించండి. ఆయన సముఖాన్ని వదిలేశావు, దాన్ని నిర్లక్ష్య పెట్టావు, పెడముఖం పెట్టావు. ధూపం, ప్రార్థన లేదు. దీపం, నీ ఆత్మదీపం ఆరిపోయింది. బలిపీఠం, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు, ఆరాధనలు అయిపోయినాయి. నో వర్షిప్, నో ఆఫరింగ్, నో ప్రేయర్, నో స్పిరిట్. యు డెడ్. నువ్వు ఆరిపోయావు, నువ్వు చచ్చిపోయావు. మనం బాధ ఏంటో తెలుసా? దేవుని సముఖం ఒక పెడముఖం పెట్టి ఆయన సముఖముని నిర్లక్ష్యం చేశాం. అదే సమయంలో అన్యుల విందులలో పాలు పంచుకుంటున్నాం, అన్యుల గారులు వండితే తింటున్నాము, అన్యులు చికెన్ చేస్తే తింటున్నాము, అన్యులు వారి పండుగలు చేసుకుంటుంటే మేడలు ఎక్కి వారు ఎలా గెంతుతున్నారో సిగ్గులేని ముఖాలు వేసుకొని చూస్తున్నాం మనం. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటే మనం ఏం చేయాలో మనం చేయట్లా. భీతికిని, విస్మయమునకు, నిందాస్పదమునకును దేవుని కోపం రగులుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సముఖము యొక్క తలుపులను మూసివేసేసా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డేవిడ్ బ్రదర్ చెప్పరా? ఇక్కడ లేరా మీరు? హల్లెలూయా. నేను చాలా ప్రాంతాలకు వెళ్తున్నాను, చాలా గ్రామాలకు వెళ్తున్నాను. ఆమేన్. ఆ ప్రాంతాల్లో మందిరాలు లేవు, ఆ ప్రాంతాల్లో దైవజనుడు లేడు. ఆమేన్. ఒక ప్రాంతానికి వెళ్తే నన్ను అడిగారు, అయ్యా అయ్యా మనలో కొంతమంది స్థలాలు ఎవరొక స్థలం ఇచ్చుకుంటాం అయ్యా. హల్లెలూయా. మేము మా డబ్బులతో మందిరం కట్టుకుంటాం, ఎవరైనా ఒక మంచి దైవజనుడిని మాకు పంపించరా? మీకు తెలియదు, చాలా ప్రాంతాలకి మందిరాలు లేవు, చాలా ప్రాంతాలకి దైవజనులు లేరు. దేవుడు మీ ప్రాంతాన్ని ప్రేమించి, నేను ఒక మాట మళ్ళీ చెప్తాను, కావాలని చెప్పాల్సి వస్తుంది, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్న పద్ధతి నీ నిర్లక్ష్యం దేవుడు చూస్తున్నాడు. రే నాయనా, దేవుడు చూస్తున్నాడు. తల్లి, దేవుడు చూస్తున్నాడు. నాలాంటోడికి భయపడకపోయిన నష్టం లేదు. దేవుడికి భయపడు. ఆపు నీ ఎక్స్ట్రాలు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విను, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విను. కోపంగా అనుకున్న పర్వాలా, మీకు ఇబ్బంది పడినా పర్లేదు, లెగిసి వెళ్ళిపోయినా పర్వాలా, నీ ఎక్స్ట్రాలు చాలు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చేతులు దేవుని నామమున పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిల్లో పాలు పంచుకున్నావు, అన్నిల స్థావరాలకు వెళ్తున్నావు, వాళ్ళతో తాగుతావు, వాళ్ళతో తిరుగుతున్నావు, వాళ్ళతో తింటావు, వాళ్ళు నాటుకోళ్ళు పెడితే వాళ్ళతో తింటావు, వాళ్ళు
రమ్మంటే వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తావు, మరి దేవుని సముఖానికి రావే. మీ వ్యక్తిగత ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని మందిరంలో జరగవలసిన పరిచర్య, మీరు చేయవలసిన పరిచర్య ఆగిపోయిందేమి అని అడుగుతున్నాను నేను. ఇక్కడ రాయబడిన మాటను కూడా మీరు చూడండి. నా సముఖమునకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేనా మన మహిమ కలుగును గాక. అక్కడ ఆయన నివాసమునకు పెడముఖం పెట్టారు. ఆయన నివాసమే చెప్పండి, మంచి ఆయన నివాసం ఏదో చెప్పండి, నాకు చెప్పండి కొద్దిగా చెప్పండి బ్రదర్. ఆయన నివాసం ఏదండి? ఎవరు సమీపించలేని తేజస్సు లేని అమరుడైన ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని మందిరం గురించి ఆయన పలికిన మాట తెలుసా? ఇది నా నివాసము, నేను కోరుకొనిన స్థలము, అక్కడ నేను నివాసము చేస్తానన్నాడు దేవుడు తన మందిరం గురించి. నేను కలిగిన కాక ఆమేన్, హల్లెలూయా. ఆయన మందిరం చెప్పిన మాట, నా గురించి మందిరం కట్టండి, ఆమేన్, ఇది నేను కోరుకున్న నా విశ్రమ స్థానం అన్నాడు ఆయన. ఆమేన్. దేవుని మందిరాన్ని దేవుడు ఏమన్నాడంటే ఇది నా నివాసం అన్నాడు. ఆ రోజు అదే మాట, ఈ రోజు కూడా అదే మాట. మీరు పరిశుద్ధాత్మకు, ఆమేన్, హల్లెలూయా. అసలు నివాసం అని చెప్పేదానికంటే ఆలయమై ఉన్నారని ఎరగరా? సార్ కొద్దిగా ప్రేయర్ చెప్తారు సార్? హల్లెలూయా, హల్లెలూయా. నియామక కూటాలు మానేశాం, ఫుల్ నైట్ ప్రార్థనలు పెడితే మానేశాం, రోజుకు గంట ప్రార్థన చేద్దామంటే మానేశాం, ఉదయకాల ప్రార్థన మానేశాం దేవుని మందిరంలో, సాయంకాల ప్రార్థన మానేశాం దేవుని సన్నిధిలో. శుక్రవారం మా పిల్లలు తీసుకొని నేను వస్తాను, రెండమ్మా రండి దేవుని మందిరానికి వద్దామని. ఈ వారాలు రాలేకపోవడానికి కారణాలు నేను తర్వాత మాట్లాడతాను. నేను ఊర్లో ఈ యొక్క అనుపులు జరుగుతుండడం వల్ల, బీభత్సంగా ఉండడం వల్ల పిల్లలు తీసుకొని రాలేకపోయాం. రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ చిమలపల్లిలో. హల్లెలూయా. కానీ వెళ్ళాలి, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని మందిరంలో నా కుమారులు, దేవుడు నాకు ఇచ్చిన కుమారులు దేవుని మందిరంలో ఆకలేసి ఏడిస్తే నేను అంటాను, ఆ ఏడుపు మొర కూడా ఆ రోజు హాగరు యొక్క కుమారుని యొక్క మొరను దేవుడు విన్నట్లుగా ఆ చంటి బిడ్డల మొరను దేవుడు ఆలకించి ఈ మందిరాన్ని దేవుడు బలపరచాలి, ఈ పరిచయాన్ని దేవుడు విస్తరింప చేయాలి, ఈ పట్టణాన్ని ఆయన శ్వాసం చేసుకోగలగాలి. అరే మీది కాని ప్రాంతానికి వచ్చి తల్లిని, తండ్రిని, అక్క చెల్లిని అయిన వారిని అందరూ విడిచిపెట్టి సిటీలో పుట్టి పెరిగి అక్కడ కావలసినంత హోదా, కావలసినంత స్థాయి, కావలసినంత గౌరవం, కావలసినంత అన్ని కూడా అక్కడ ఉంటుండగా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మీ ప్రాంతానికి వచ్చి మీతో కలిసిపోయి మీతో జీవిస్తూ రోగం వచ్చినా, బాధ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, కన్న బిడ్డను కోల్పోయినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యభిచారులను ముద్ర వేసినా, ధనాపేక్షుడని నా మీద నాన్న మాటలన్నా ఆ మాటలను నేను భరిస్తూ మీ కొరకు నిలబడి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని అందిస్తూ మీ గ్రామం పట్ల భారం కలిగి బాధ్యత కలిగి దైవ సేవకుడిగా నిలవబెడితే మీకు మాత్రం బాధ్యత, ఊరు వారితో మాట్లాడుతున్నాను, నీకు మాత్రం బాధ్యత లేకుండా ప్రార్థన కూటానికి రావే. హల్లెలూయా. వదిలేసావా ఊరిని? వదిలేపోయావా ఊరిని? నయోమి విడిచిపెట్టావా? ఈ ప్రాంతం పట్ల నీకు బాధ్యత లేదా? ఈ ప్రాంతం గురించి దేవుడు నీళ్ళు ఎక్కడగడా? ఈ ప్రాంతం గురించి దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడలేదా? వాక్యం ద్వారా కానీ, కళ ద్వారా కానీ దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పు చెప్పలేదా? గుండె మండే మాట్లాడుతున్నాను నేను, గుండె మండే మాట్లాడుతున్నాను. ఈరోజు నా ఆశ ఒకటే, చల్లారిపోయినా మీరు తిరిగి మండాలి, ఆరిన ఆత్మదీపాలు మళ్ళా వెలిగించబడాలి, ఆగిపోయిన ధూప వేదిక మీద మరలా ధూపం అర్పించడానికి కావలసినటువంటి ఆ నిప్పులు ధూప వేదిక మీదకి సిద్ధముగా రావాలి. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుచుండవలని దేవుడు సెలవిచ్చెను కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలములో నిత్యము దేవునికి బలి అర్పించబడును గాక. అవి నిత్యము కాలుచు ఉండాలి, మండుచు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏమా రాలేదు డ్యూటీ, ఏమా రాలేదు పని, ఏమా రాలేదు పని చేసి అలసిపోయాను. ఎవరి కోసం పని చేశావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుపుని విడిచిపెట్టావు, ఆయన ఉద్దేశాన్ని మర్చిపోయావు. పగలంతా డ్యూటీ, సాయంకాలం రాగానే ఒళ్ళు అలిస్తుందా? అలసిపోతుంది. పులిసిపోతుందా? పులిసిపోతుంది. అలసట వస్తుందా? వస్తుంది. లేవలేక ఒక దగ్గర కూర్చొని కూతురో కొడుకో కొద్ది గంజిస్తే తినేసి అలా మంచం మీద కాసేపు టీవీ చూసి నవ్వుకోనో ఏదో ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోయావు. నీ పిలుపుని మర్చిపోయావు. నీ పిలుపు నేను మరచి
వచ్చితి నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల ఉండునో భయము పుట్టుచున్నది, దేవా నన్ను రక్షించు నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ తల్లి, నీతో మాట్లాడే అధికారం ఉందని దైవజనుగా మాట్లాడుతున్నాను. అక్కడ పని ఉందంటే, ఇక్కడ ఫేషియల్ అంటే, అక్కడ ఫేషియల్ అంటే, అక్కడ హెయిర్ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ పెళ్లి కూతురు తయారు చేయాలంటే అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తెల్లవారు వెళ్ళిపోయి రాత్రి వచ్చేంత వరకు కష్టపడుతున్నావు. ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఆయన నివాసమునకు వస్తున్నావా? దీపం మండుతుందా, ఆరిపోతుందా? దేవుడు నాకు చూపిస్తున్న ఒక దృశ్యాన్ని చెప్తాను. మీలో కొన్ని దీపాలు పూర్తిగా ఆరిపోలేదు, కానీ మినుకు 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 మినుకుమంటున్నాయి. ఎవరికైనా గుండె పగులుతుందా? ఎవరికైనా అనిపిస్తుందా అది నేనే పాస్టర్ గారు అని? కొంతమందికి పూర్తిగా ఆరిపోయింది, కానీ దేవుడు ఇప్పుడు నా కళ్ళ ముందు చూపిస్తున్నాడు. మీరు నమ్ముతారు లేదో నాకు తెలీదు. ఆరిపోయినాయి కొన్ని కనబడుతున్నాయి, కొన్ని ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రా, లే. అవి పూర్తిగా ఆరిపోకముందే ఒత్తులను పైకెత్తి లోపల అభిషేకపు తైలాన్ని వేసి, దేవుడు మండించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా అది ఆరిపోదు. అది దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు ప్రకాశించాలి. ఆమేన్. మీకు ఒక మంచి మాట చెప్పిన తల్లి, నా వైపు చూడండి, ఒక మంచి మాట చెప్పిన, ఏ దీపము కూడా తన కొరకు బతుకదు, కానీ తనను వెలిగించిన వాని కొరకు బతుకుతుంది. తనను వెలిగించిన వాని కొరకు బతుకుతుంది. నిన్ను వెలిగించిన వాడు దేవుడు. ఆయన కొరకు మండుతావా? ఆయన కొరకు ప్రకాశిస్తావా? మినుకు మినుకు మంటి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ ఒత్తులను పైకి లేపి అభిషేకపు తైలాన్ని పోసి ఆయన సముఖమునకు వచ్చి, ఆమేన్, నీ బ్రతుకు తెల్లవారిపోకముందే, సూర్యుడు అస్తమించక ముందే, ఆ దుద్దినము, ఏ దుద్దినము బ్రదర్ చచ్చిపోయాడు, మా డాడీ చచ్చిపోయాడు, మా మమ్మీ చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయాడు, సంగమా రండి, పాటలు పాడండి, పెట్టి తీసుకురండి, కనకరాజు గారు తీసుకొని వెళ్ళి మట్ల పెట్టేద్దామని ఎలుగెత్తి రొమ్మ మార్చుకొని నువ్వు ఏడవక ముందే, నీ కోసం నీ ఇంటి వారు ఏడ్చే రోజు రావక ముందే, నీ దీపం ఆరిపోకముందే నా దీపాన్ని ఆర్పేసుకున్నానయ్యా, మరొక్కసారి దానిని వెలిగించు, మరొక్కసారి దానిని మండించు ప్రభువా. ఆమేన్. స్తోత్రం చెప్పట్లేదే? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు బాగా నచ్చుతున్న మాట ఒకటి ఉంది, నన్ను ఆకర్షిస్తుంది. ఏ దీపము దాని కొరకు బతకదు, కానీ ప్రతి దీపము వెలిగేది ఎవరి కోసం అంటే దానిని వెలిగించిన వాని కోసం వెతుకుతుందండి. దానిని వెలిగించిన వాని కోసమే వెలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చివరి దినాల్లో డోంట్ బికమ్ టూ బిజీ. తెల్లవారు వెళ్ళిపోయి రాత్రి వలిసిపోయిన దాకా కష్టపడి వస్తున్నావా? ఒకవేళ నీ కష్టాన్ని నేను కాదను, నీ ఆర్థిక ఇబ్బందులు ఎలాగున్నాయేమో, అలిసిపోయి వచ్చిన తర్వాత నీ కాళ్ళు తేలాడుతుంటే, నీ ఎముకలు నొప్పి వస్తుంటే, ఆ వెలుతులు వచ్చి ఎంత త్వరగా మంచం మీద పడిపోదామని నీ శరీరం ఆకర్షిస్తుంటే, ఆ క్లిష్టమైన సమయంలో కూడా ఆయన సముఖంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో పెట్టే ఉపవాస ప్రార్థనకు నువ్వు రాగలిగితే, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన మధ్యలో ఇద్దరు ఎస్తేర్లు ఉన్నారు. అమ్మా, ఒక్క ఎస్తేరు ఒక రాజ్యాన్ని దేవుని కొరకు సంపాదించుకోగలిగింది, మరణ శాసాన్ని తీసివేయగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్తేరు, ఆమేన్, హల్లెలూయా. మొద్దుకేమన్నాడు తెలుసా? ఈ రోజు నువ్వు మౌనముగా ఉంటే యూదునికి సహాయము వేరే వైపు నుంచి వస్తుంది, వేరే వైపు నుంచి వస్తుంది, కానీ నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుందని. మీ పేర్లు ఎస్తేర్లు. హల్లెలూయా. ఉదయం ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో ఆ సహోదరి మా ఎస్తేరమ్మ, దాసు బ్రదర్ వాళ్ళ వైఫ్ ఎంత ఏడుస్తారో ఆయన సముఖంలో. వారి ప్రార్థనలు వింటున్నప్పుడు నాకు ఎంత ముచ్చటేసు. ఇర్మియా కానీ, అక్షరాలు నిరీక్షణ కానీ, సత్యతమ్మ కానీ, సిస్టర్లు కానీ, బుజ్జమ్మ, వీళ్ళందరూ కూడా ప్రార్థనలో ఎలుగెత్తి ఏడుస్తుంటే, షారోన్ వాళ్ళు కన్నీళ్ళు కారుస్తుంటే ఎంత మురిసిపోతున్నానో ప్రభువా. ఆ రోజున ఇలా అన్నాను దేవునితో, వినండి ఈ మాట. ఆ రోజున చాలా మంది ఇశ్రాయేలీయుల ప్రవక్తలు
బయలుకి మొక్కడానికి వెళ్ళిపోయారు. కానీ బయలుకి మొక్కడానికి వెళ్ళిపోయిన వేల మందిలో ఆ రోజున నీ కొరకు బయలుకు మొక్కని శేషాన్ని ఎలాగైతే నీ ఉంచుకున్నావో, ఈరోజు వ్యాపారాల కొరకు వాటి కొరకు నిమగ్నం అయిపోయి వాటితో తమ జీవితాన్ని గడుపుతూ దేవుని సన్నిధికి రావడానికి కూడా అలక్ష్యం చేసే అనేక మంది మధ్యలో మా చెల్లాయిల్ని, మా సహోదరులు కొంతమంది ఉంచావు ప్రభువా. ఈ శేషమును బట్టి మరలా నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోవా. ఈ శేషమును బట్టి మరలా నీ యొక్క పరిచర్యని జ్ఞాపకం చేసుకోవా. ఈ శేషమును బట్టి అక్కడ సుజాత నగర్లోను, ఇక్కడ పొర్లిపాలెంలోను జరుగుతున్న పరిచర్య దేదీవ్యమానమైన పరిచర్యగా వెలుగునట్లుగా ఈ శేషమును బట్టి జ్ఞాపకం చేసుకోవా అని ఏడుస్తున్నాను దేవుని దగ్గర. ప్రార్థించే మీకు నా శిరస్సు వంచి మా పాదాభివందనాలు చేస్తున్నాను తల్లి. ఆ మాట అంటే కష్టమైందేమో, నన్ను క్షమించండి. నిండు మనసుతో మీకు కృతజ్ఞత తెలియచేస్తున్నానమ్మా. ఎంతమందిని ప్రార్థన అలక్ష్యం చేస్తున్నారో. మీ పనులు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ముఖ్యమైపోయినారా? మీ కష్టార్జితం మిమ్మల్ని పోషించగలదా సావిత్రమ్మ? మీ కష్టార్జితం మిమ్మల్ని పోషించగలదా బ్రదర్స్? మీ కష్టార్జితం చేత మీ జీవనోపాధిని గడుపుకోగలరా? మీరు ఛాలెంజ్ చేస్తున్నా నేను. నువ్వు మొహంలో పడిపోతే, నువ్వు మంచాన్ని పడితే, కాలు కానీ చేయగాని పని చేయడం మానేస్తే అప్పుడు ఎవడు పోషించాలి? అప్పుడు పోషించాల్సిన దేవుడే కదా. ఇప్పుడు పోషించేది ఆ దేవుడే కదా. కాలు చేతులు లేనప్పుడే పోషించగలిగినప్పుడు, అవి ఉన్నప్పుడు నేను పోషించలేడా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలన్న మాట నీలో బతుకును గాక. ఆమె చెప్తారా? నీలో బతుకును గాక. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, తన సంపాదన వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలన్న మాట మీలో బ్రతుకును గాక, మీలో రుజువుపరచబడును గాక. అమ్మ మేము పనులు చేసుకోదనట్లేదు, పనులకు వెళ్ళొద్దనడం లేదు. నన్ను బ్రతిమలాడుతుంది ఏంటో తెలుసా? మీ పనులకు మీరు వెళ్తున్నా నియామక కూటాలకి రండి. హల్లెలూయా. ఆయన నివాసమునకు రండి. హల్లెలూయా. 8 గంటలకు డ్యూటీకి వెళ్తారా? 6 గంటలకు ఆయన నివాసానికి రండి. ఆమేన్. 5 గంటలకు ఆయనకి నివాసానికి రండి. అమ్మా 1 గంట ఆయన సముఖంలో ప్రార్థన చేయండి. ఎవరు లేరా? నువ్వు ఒక్కరిదానే మొక్కలే అన్న, ఒక్కరిదే. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే. స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు. రాజ్యాలు మారుస్తాడు, చట్టాలను మారుస్తాడు, గొప్ప కార్యాలు చేయడానికి ఒక్కడు చాలు, ఒక్కడు చాలు. ఒక్క నెహెమ్యా చాలు, ఒక్క ఇర్మియా చాలు, ఒక్క సమూయేలు చాలు, ఒక్క దావీదు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గిద్యోను చాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఒక ఎస్తేరు చాలు. హల్లెలూయా. ఒక దెబోరా చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అన్నా చాలు. హల్లెలూయా. ఎవరు లేకపోతే ఆమేన్ ఆయన సన్నిధిలో మోకాళ్ళు. హల్లెలూయా. విగ్రహారాధన పెరుగుతుందయ్యా. భయంకరమైన డ్రగ్స్ పెరుగుతున్నాయ్యా నా గ్రామంలో. చిన్న బిడ్డలు పాడవుతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు. వీధుల్లో మీరు వెళ్తున్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, వీధుల్లో మీరు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర అక్కడిక్కడ ఒక 10 మంది యవనస్తులు కూర్చొని ఫోన్ చేసుకుంటూ, 10 మంది యవనస్తులు కూర్చొని మాట్లాడుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, కెచ్చాలుగా నవ్వుకుంటుంటారు కదా. మీకేం అనిపించదా బ్రదర్? మన గ్రామంలో అలాంటి సందర్భం చూసిన ప్రతిసారి నేనేమో నడుస్తాను తెలుసా? దేవా, నీ మందిరంలో ఉండాల్సిన వీళ్ళు ఆరు బయటను కూర్చొని పోకిరి మాటలు మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం నేనే. నేను పని చేయాల్సినంతగా పని చేయలేదు. నన్ను క్షమించు. నీ సన్నిధిలో ఏడుస్తున్నాను. ఈ యవనస్తులందరూ ఒకరోజు నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, నీ సముఖంలో ఉండాలి ప్రభా. మీకేమనిపించట్లేదా? వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ దెమ్, మీరు వారిని చూస్తున్నప్పుడు? మెసేజ్ చాలా ఉందండి, వచ్చేవారు నేను కంప్లీట్ చేస్తాను దీన్ని. ఏ ఏ విషయాలు మన మండాలో నేను చెప్తాను వచ్చేవారు. హల్లెలూయా. 11 అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన నివాసమునకు పెడమోకం పెట్టారు, దానిని నిర్లక్ష్యం చేశారు. ఒకవేళ ఇలా అన్నానని ఏమనుకోకండి. సేవ చేసి చేసి సువార్త ప్రకటించి ప్రార్థన కోటాలకి పోయి మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి అలసిపోయాను పాస్టర్ గారు, అందుకే రాలేకపోతున్నానంటే నీ మాటకు గౌరవం ఉంది.
నీ జీవితంలో నీ బలమంతా తాగుడికి ఖర్చు పెట్టి, పేకాటకు ఖర్చు పెట్టి, నీ డబ్బుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి లోకానికి ఖర్చు పెట్టి, ఈరోజు నాకు ఓపిక లేదు పాస్టర్ గారు, అందుకే నేను రాలేకపోతున్నాను, అందుకే నేను కూర్చోలేకపోతున్నాను, అందుకే నేను నిలబడలేకపోతున్నాను, అందుకే నేను సందులో మోకాలేకపోతున్నాను, మీరే అర్థం చేసుకోండి, మరి నీకు నేను రాలేను, మీరు ఏమనుకోకండి. ఏంటా మాటలు? మాస్టర్ గారు కాబట్టి అట్లా చెప్పావు, దేవునికి చెప్పట్లే. మళ్ళీ చెప్తాను, దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు అలిసిపోయి సువార్తను ప్రకటించి రాత్రిమూలు ఉపవాసం ఉండి ఆయన సముఖంలో కన్నీరు కార్చి పక్క చిక్కిపోయి అలిసిపోయాను పాస్టర్ గారు. రావడానికి ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. గుర్తుందా? ఆ పట్టణానికి గొప్ప ఉద్యమం వచ్చి రోగులను వేల మందిని దేవుడు స్వస్థపరుస్తుంటే దైవజనుడు అడిగాడు, ప్రభా అనేకమైన పట్టణాలకు వెళ్ళాను కానీ ఈ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రభా అంటే, దేవుడు చూపించాడు. ఒక మామిడి తోటలకు అర్ధరాత్రి పాటు తీసుకుని వెళ్తే ఒక కమ్మల పాకులో ఒక నిండు వృద్ధాప్యులు ఉన్న ఆమె ఏడుస్తుంది, అయ్యా నాకు బలమున్నంత కాలం, ఓపికన్నంత కాలం ఈ పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఈదికి వెళ్ళి సువార్త ప్రకటించాను. నిలువు మోకాలు లేసి కోడలిలో అనగా జంక్షన్లో ప్రార్థన చేశాను. ఈడ్చారు, కొట్టారు, అవమానపరిచారు, మెట్ల మార్గంలో నన్ను లాగేశారు, నడుము పడిపోయింది, లేవలేకపోయాను, అయినా వంగిన నడుముతోనే ఈ వీధులు తిరిగాను. ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. నా ప్రార్థన ఇదే. నా పట్టణానికి ఒక దైవజనుడు వచ్చాడట. ఆ దైవజనుడు వాడుకొని నా కష్టమును, నా కన్నీటిని జ్ఞాపకం చేసుకొని నా పట్టణాన్ని బాగు చేయమని ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ఆ పట్టణాన్ని యేసు పాదాల దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చి ఆ పట్టణంలోకి వచ్చే ఉజ్జీవాన్ని తీసుకొస్తే ఇలాంటి స్టోరీలు విని కళ్ళు చెమ్మగిల్లి హల్లెలూయా చెప్పి చప్పట్లు కొట్టి ఆనందపడిపోయి ఒళ్ళు దులుపుకుని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వెళ్ళిపోగానే మన గేదెలు మనయే లక్ష్మమ్మ, మన వ్యాపారాలు మనయే, చేసుకోవద్దనట్లా. అందుకే ప్రారంభంలో అన్నాను, ఎవరో దేవుని కార్యము చేస్తే చూసి చప్పట్లు కొట్టే స్టేజ్లో మీరు ఉండకూడదని కోరుకుంటున్నాను. మీ ద్వారానే దేవుని కార్యాలు జరగాలి అని నేను కోరుకుంటున్నాను. హిజ్కియాలు లేపబడాలని కోరుకుంటున్నాను. ఆయన ఉజ్జీవాన్ని చూసి ఆనందించేవారుగా కాదు, ఆ ఉజ్జీవములో నీవు పాత్రదారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ఉజ్జీవులు మీరు సూత్రధారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఏం చిన్న నీకు వద్ద ఆనందం లేదా? మరి రెస్పాండ్ అవట్లా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ బాధ ఉండాలి తల్లి, ఈ బాధ ఉండాలి. ఆలీలా అన్నారు, ఈలీలా అన్నారు, మా అత్త అంది, మా ఆడపడిచింది, జీవితాంతం అంటానే ఉంటారు. వాటి కోసం ఎందుకు బాధపడతావు? వాటి కోసం బాధపడి నీ ఎమోషన్స్ని, నీ ఫీలింగ్స్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నీ టైం వేస్ట్, నీ ఎమోషన్స్ వేస్ట్. నీకు టైం ఇచ్చినోడు దేవుడు, ఎమోషన్స్ ఇచ్చినోడు దేవుడు, ఫీలింగ్స్ ఇచ్చినోడు దేవుడు. ఆయన మహిమ కొరకు ఖర్చు పెట్టు. వాళ్ళు అంటానే ఉంటారు, వదిలే. నీ గుండె బరువు దేనికి ఎక్కాలంటే ఎవరో ఏదో అన్నారని కాదు. నేను ప్రేక్షక పాత్ర కాదు, నేను పాత్రధారిగా ఉండాలి. ఉజ్జీవం నాలోంచి బయలుదేరాలి. నా ప్రార్థన, నేను చేసే ఆరాధన నా ఇంటికి, నా సమాజానికి, నా సంఘానికి దీపం అవ్వాలి. దివ్యమానమై వెలగాలి. అది కదా మనకు కావలసింది. అన్నయ్య తల్లి అంటారు అనుకొని అంటానే ఉంటాను. నన్ను అనర్లా, ఏసైనా అనలేదా నువ్వు నిన్న గొప్పలమా మనం ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టేందుకు ప్రేమించిన వదిలేసి వెళ్ళిపోయారు. వద్దరు వెళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ పట్టుకుని కూర్చుంటే దేవుని పని చేయలేం తల్లి. హల్లెలూయా. ఈరోజు ఈ స్టేట్మెంట్ నీకు ఎందుకో నీకే తెలుసు. ఎందుకు పట్టించుకుంటావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు ఫీల్ అవుతావు? లైఫ్ లాగ్ అంటానే ఉంటారు. వాళ్ళ లైఫ్ లాగ్ నువ్వు పడతానే ఉంటావు. వీటిని లైఫ్ లాగ్ ఇలా వేదన చెందుతానే ఉంటావా? నీ భారం ఏంటి? నీ పిలుపు ఏంటి? నీ బాధ్యత ఏంటి? దేవునికి ఇచ్చిన అభిషేకం ఏంటి? దేవుని ఇచ్చిన కృప ఏంటి? వాళ్ళు ఇట్లా అన్నారని మూల కూర్చొని అరవడానికి ప్రభు మనల్ని పిలిచింది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. మండు ప్రకాశించు, ఆరిపోయిన దీపాన్ని వెలిగించు, ఆగిపోయిన ధూపాన్ని ప్రారంభించు. బలిపీఠం నీ కొరకు ఎదురు చూస్తుంది. బలిపీఠం నీ కొరకు ఎదురు చూస్తుంది. ధూప వేదిక నీ కొరకు ఎదురు చూస్తుంది. దీపము నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు వెలిగిస్తే వెలుగుదామని, నువ్వు మండిస్తే మండుదామని. చల్లారిపోయి మూల కూర్చుంటావే. హల్లెలూయా, హల్లెలూయా. ఆరిపోయిన వారులారా తిరిగి మండించబడండి. మినుకుమంటున్న కొవ్వొత్తులు కలిగిన వారులారా మరొక్కసారి ప్రభా ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా.
ఆమేన్. నా కొవ్వొత్తిని పైకి లాగినట్లుగా ఇదిగో నా జీవితాన్ని, నా హృదయాన్ని పైకి లాక్కుంటున్నాను ప్రభువా. నన్ను మండించయ్యా, నన్ను మండించు ప్రభువా. నా కొరకు కాదు, నీ కొరకు నేను మండాలి, నీ కొరకు నేను వెలగాలి. ఆమేన్. ఎలాగో తెలుసా? ఆమేన్. ఆ హోరేబు పర్వతం మీద ఎందుకు పనికిరాని ఒక పొద మండుచు ప్రకాశిస్తూ అందులోంచి దేవుని మాట బయలుదేరినట్లుగా పనికిరాని పొదలాంటి నా జీవితము మీదకి పరిశుద్ధాత్ముడా దిగిరా. నేను మండాలి, నేను మండాలి, నేను ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తం నాలోంచి విడుదలవ్వాలి, నీ మాట నాలోంచి విడుదలవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. చీకటితో నింపబడిన హోరేబు పర్వతం మీద దివ్యమానమై నీ కొరకు ఆ రోజు ఆ పొద వెలిగినట్లుగానే నా ఇంటిలో నేను వెలగాలి, నా మందిరంలో నేను వెలగాలి, నా గ్రామంలో నేను వెలగాలి. కొంతమంది ఆమె చెప్పట్లేదు, ఏమైపోయింది, మీరు చల్లారిపోయినట్టు ఉంది. మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉన్నారు కొంతమంది, హే 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 అంటూ, ఇప్పుడు చల్లగా అయిపోయినట్టు తప్పుడు ఇల్లు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రేమ తల్లి, మేబీ యు ఆర్ బిజీ, యు ఆర్ బికమింగ్ టూ బిజీ, బట్ టేక్ ఏ టైమ్, separate a special time, a quality of time with your lover, with your precious God. Spend time. ఒకటే అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా జీవితం ఆరిపోయిందో మినుకు మినుకు అంటుందో నాకు తెలియదు. ఎవరికి ఫేషియల్ కావాలో వాళ్ళకి ఉపయోగపడుతున్నాను, ఎవరికి హెయిర్కి వర్క్ కావాలో వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. అయ్యో, నా డబ్బులు తెచ్చుకుంటున్నాను. దేవా, నీ కొరకు నేను ఉపయోగపడాలి, నేను సేవ నేను చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వద్దన్నయ్య, పరిస్థితులు బాగోలేదు, పెళ్లి గురించి ప్రస్తుతానికి ఏం మాట్లాడొద్దు అన్నయ్య, పరిస్థితులు బాగోలేదు. హల్లెలూయా. ఈ సమయంలోనే ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నేను టార్గెట్ చేశానో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తాను. ఒకవేళ నీకు వివాహమై ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన రోజు వస్తే, నువ్వు వెళ్ళేలోపు నిన్ను బట్టి ఈ సంఘము మండాలి, నీవు మండాలి, ప్రకాశించాలి. హల్లెలూయా. నువ్వు ఫేషియల్ చేస్తున్న అనేక మంది దేవుని ప్రజెన్స్ని ఫీల్ అవ్వగలగాలి, దేవుని సన్నిధి ఫీల్ అవ్వగలగాలి. వెన్ యు లేయింగ్ యువర్ హ్యాండ్స్ అపాన్ దెమ్, హల్లెలూయా, the grace of God follow through you and remove their sickness, their weaknesses. ఎక్కడున్నా వెలగాలి, ఎక్కడున్నా వెలగాలి. పట్టణంలోనైనా వెలగాలి, లోయలోనైనా వెలగాలి, కొండలోనైనా వెలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నడి సముద్రంలోనైనా వెలగాలి, పెను తుఫానులోనైనా వెలగాలి, కారు కష్టంలోనైనా వెలగాలి. ఆయన వెలిగించిన దీపము అది ఎక్కడైనా వెలగాలి. నువ్వెక్కడున్నా వెలగాలి, ఏ స్థలంలో ఉన్నా వెలగాలి, ఏ ఉద్యోగంలో ఉన్నా వెలగాలి, ఏ ఇంట్లో రెంట్కున్నా వెలగాలి, ఏ అపార్ట్మెంట్లో ఉన్నా వెలగాలి. ఆమేన్. ఏ ఊరు వెళ్ళినా వెలగాలి, ఏ ప్రాంతం వెళ్ళినా వెలగాలి, ఏ ఇంట్లోకి నువ్వు వెళ్ళినా ఇల్లు వెలగాలి. నువ్వు బంధువుల ఇంటికి నువ్వు వెళ్తే వారు వెలగాలి, నీ రక్త సంబంధులు నీ ఇంటికి వస్తే వారు వెలగాలి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వెలగాలి. అంతే తప్ప నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు కాదు. నువ్వే తీసుకెళ్ళి ఆయన సన్నిధిని, నువ్వే తీసుకెళ్ళి ఆయన అగ్నిని, నువ్వే తీసుకెళ్ళి ఆయన ప్రసన్నతని. బి ఏ క్యారియర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆపేద్దాం, వచ్చేవారు మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా నివాసమునకు, దేవుని నివాసమునకు వారు పెడముఖం పెట్టారు, అలా నిర్లక్ష్యం చేశారు, అలక్ష్యం చేశారు. హల్లెలూయా. మీ చెయ్యెత్తమని అడగను, ఎంతమంది దేవుని సన్నిధిని, దేవుని నివాసాన్ని పెడచొని పెట్టారు. అమ్మ, గ్రామంలో ఉండే నా అక్క చెల్లెలకి, గ్రామంలో ఉండే నా సహోదరులకి ఈ సమయమున నా చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధేయపడేది ఒకటే. మీ చెయ్య బాగున్నా లేకున్నా, కాలు బాగున్నా లేకున్నా, కడుపు బాగున్నా లేకపోయినా, తల బాగున్నా లేకపోయినా, ఇంట్లో జీవనోపాధి కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారు కదా సార్. మీ కష్టాజితాన్ని బట్టి మీకు వందనాలు. ఒక్క గడియ దేవుని మందిరానికి రండి సార్. కనకరాజు గారు ఒక్క గడియ దేవుని మందిరానికి రండి. సీని గారు ఒక్క గడియ దేవుని మందిరానికి రండి. సత్యభావన ఒక్క గడియ దేవుని మందిరానికి రండి.
ఒకవేళ మందిరానికి దూరంగా ఉంటే, హల్లెలూయా హల్లెలూయా, మందిరంలో ఆన్లైన్లో ప్రార్థించే అవకాశం దొరుకుతుంది, దాంట్లో ప్రార్థన చేయండి, పాలు పంచుకోండి. ఆమేన్ హల్లెలూయా. ముగిస్తున్నాను. భీతి, భయము, విస్మయము, నిందాస్పదం, వీటన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎంతమంది ఆయన కోపాన్ని ఓర్చుకోగలరు? మీరు నన్ను అడిగితే ఆ ఊహ కూడా భరించలేను నేను. అంటే ఆయన కోప్పడితే నాకేదో నష్టం జరుగుతుందని కాదు, నన్ను ప్రేమించేవాడిని నేను కోపెట్టాను. నన్ను చూసి నన్ను ప్రేమించే ఆయన నా మీద కోపగించుకున్నాడని బాధే తప్ప, కోపగించుకుంటే ఇవన్నీ కలుగుతాయని కాదు. ఆయన కోపగించుకోవడం కంటే పెద్ద ప్రమాదం నా జీవితంలో లేదు. ఆయన కోపగించుకోవడం కంటే పెద్ద నష్టం నా జీవితంలో ఇంకొకటి లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టి చేద్దాం హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాతో కోప్పడి భర్తతో అంటుంది భార్య, నాతో కోప్పడి నాతో మాట్లాడడం మానేయొద్దు, నన్ను కొట్టేయ్యా, కావాలంటే నన్ను తిట్టు, గోడకేసి కొడతావు కొట్టు, కానీ అలా మౌనంగా ఉండిపోకు, కోపంగా ఉండిపోకు. నాతో మాట్లాడని ఏడుస్తుంది ఒక భార్య. తన బాధ కోపం వస్తే భర్త కొడతాడని కాదు, తన భర్త కోపం వస్తే తన భర్త ప్రేమను కోల్పోతానన్న బాధ ఆవిడలో చూశాను. ఈరోజు దేవుని కోపం వస్తే దానివల్ల జరిగే నష్టం గురించి నేను మాట్లాడుకోవడం కంటే అసలు ఆయన కోపగించుకోవడం అనే దాన్ని, ఆ ఊహను కూడా మనం భరించకూడదు. ఎందుకంటే ఆయన నీ వైపు చూసినప్పుడల్లా నీ మీద ఆయనకి ప్రేమ మమకారం కలగాలి తప్ప, నీ మీద కోపం వస్తే హల్లెలూయా అలాంటి లైఫ్ని మనం ఊహించలేము, భరించలేనయ్యా. ఆమేన్. మీరు చెప్పే మాట కరెక్ట్ పాస్టర్ గారు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన కోపాన్ని నేను భరించలేను సార్, మీ చెయ్యతపోయి నేను ఫీల్ అవును, కానీ ఆయన కోపాన్ని నేను భరించలేనయ్యా. ఆయన నన్ను చూసిన ప్రతిసారి ఆయన ప్రేమతో చూడాలి తప్ప కోపంతో చూస్తే దానికన్నా పెద్ద లాస్, దానికన్నా పెద్ద కష్టం. ఎందుకు కోపం వచ్చిందంటే ఆయనకి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టి దానిని అలక్ష్యం చేశారు. మంటపం, మంటపం అంటే అది కూడా దేవుని సన్నిధిలో ఒక భాగం. ఇప్పుడు దాని వివరణ అడగండి. తలుపులను మూసివేసేశారు. హల్లెలూయా. అంటే తెలుసా, ప్రాముఖ్యమైన స్థలము యొక్క తలుపులు మూసేశారు వాళ్ళు. అది దాని మీనింగ్. ఇంపార్టెంట్ ప్లేస్ తలుపులు మూసేశారు వాళ్ళు. అవి మూయబడకూడదు, అవి మూసేశారు. ధూపం ఆగిపోయింది, దీపము ఆరిపోయింది, బలిపీఠం మీద అగ్ని మండట్లేదు. అందుకే బాధకును, భీతినికి, విస్మయమునకును, నిందాస్పదమునకును వారిని దేవుడు అప్పగించాడు. హల్లెలూయా హల్లెలూయా. రైట్, ముగిస్తున్నాను. ఆయనకి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం, సంపాదించలేం. సంపాదించింది ఏది మన దగ్గర నిలవదు. బ్రదర్, మీ వ్యాపారాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు దేవుడు మిమ్మల్ని పిలవలే. హల్లెలూయా హల్లెలూయా. ఓ మాట అంటాను, వాటి కోసం మనము బ్రతకట్లే. మనం బ్రతకడానికి వాటిని ఒక చిన్న ఆధారముగా దేవుడు మనకి అనుగ్రహించాడు. అదే నీ జీవితం అయిపోతే, మన గేదెలే మన జీవితం అయిపోతే అమ్మా, మనకు దేవుడు ఇచ్చిన చిన్న బిజినెస్సే మన జీవితం అయిపోతే, దేవుడు మనకిచ్చిన కార్పెంటర్ వర్కే మన జీవితం అయిపోతే, చేపల కంపెనీలో పని చేసుకొని చిన్న పని దొరికింది అదే మన జీవితం అయిపోతే, ఆటోయే మన జీవితం అయిపోతే, మధు నిన్ను ఆటో కోసం దేవుడు పిలవలేదు. ఆటో కోసం నువ్వు లేవు మధు, నీ కోసం ఆటో ఉంది. నువ్వు దేవుని కోసం అన్న సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. నీ పని, నీ పిలుపు అది కాదు అసలు. ఆమేన్. జీవనోపాధి కొరకు మాత్రమే అది చేస్తున్నావు. నీ పిలుపు ఆయన సముఖంలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. రండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అలా పెంచుకుంటూ వెళ్ళడం భావ్యం కాదు. గ్రామంలో ఉండేవారు రోజు
ఆయన నివాసానికి రండి. నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడిన మాట ఈ మందిరంలో నెరవేర్చబడును గాక, ఈ మందిరంలో కూడా నెరవేర్చబడును గాక. రండి, ఆరిపోయిన దీపాల్ని మరలా వెలిగిద్దాం. వేకుజాముల ప్రార్థనలు మళ్ళీ ప్రారంభిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పనాసమ్మ రండమ్మా, వరలమ్మ రండమ్మా, ఆమేన్. లక్ష్మమ్మ రండమ్మా, సావిత్రమ్మ రండమ్మ. మిమ్మల్ని దేవుడు అందుకొరకు పిలుచుకున్నాడమ్మా. హల్లెలూయా. పార్వతమ్మ రండమ్మా. బ్రదర్స్ రండి, బ్రదర్స్, సీన్ బ్రదర్. కన్నయ్య గారు అంటే మరి ఎలాగ బయటకు వెళ్ళిపోయారు. కనీసం గ్రామంలో ఉండేవాళ్ళు. రండి సార్, రండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర ఒక ప్రేయర్ జరుగుతుంది. అమ్మ సంస్కారం రెడీగా ఉందా? ప్రేయర్ జరుగుతుంది. హల్లెలూయా. నా వైపు చూడండి. మార్నింగ్ 4 to 6 ప్రేయర్ జరుగుతుంది. హల్లెలూయా. కొంత సమయం ఆ ప్రేయర్లో నేను కూడా ఎక్కడి నుంచి ఏకీవిస్తాను. కానీ ఆ ప్రేయర్కి హల్లెలూయా కొంతమంది చెల్లెలు నాకు తెలుసు తెల్లవారు 4 గంటలకి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు. నేను అడిగాను ఒకరోజు, భయం వేయట్లేదా? ఎప్పుడు ఏ ఇబ్బంది కలగలేదా? 4 గంటలకు ఒకరిదానివే వెళ్తున్నావమ్మా, నీకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదా? హల్లెలూయా. నాకెందుకు ఇబ్బంది అన్నయ్య? ఒకటి, నా ప్రభువు నాతో ఉన్నాడు. రెండోది, నేను వెళ్తుంది దేనికోసం అంటే ఆయన సన్నిధిలో ధూపం అర్పించడానికి. కాబట్టి ఏ కీడు ఏ పరిస్థితి రాకుండా ఆయన నన్ను కాపాడుతాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవాయే వాటన్నిటి నుండి వారిని రక్షిస్తాడు. చాలా దూరం దూరం నుంచి మార్నింగ్ ప్రేయర్కి వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దూరం నుండి వారిని మనవి చేస్తున్నాను. చందుని, మేరీ, సంతోష్ ఎలాగా ఉంది. ఇంకా కొంతమంది దూరం నుండి వారిని, ఒక ఊర్లో ఉన్నవారైనా రండి, ఆన్లైన్ ప్రేయర్లో కలవండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ఈ చివరి మాట, చివరి మాట, ఈ మందిరంలో దీపం వెలుగుతూనే ఉండాలి, ధూపం అర్పించబడుతూనే ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. నువ్వు మండుతూ ఉంటే అవి మండుతూ ఉంటాయి. ఇంకోలా చెప్పనా, అవి మండుతూ ఉంటే నువ్వు మండుతూనే ఉంటావు. అవి చల్లారిపోతే నువ్వు చల్లారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి. ధూపం అంటే ప్రార్థన మంట, దీపం అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ మంట, బలిపీఠం అంటే హల్లెలూయా ఆరాధన, అర్పణ మంట. అవి మండుతూనే ఉండాలి, అవి మండుతూనే ఉండాలి. దీపం వెలుగుతూనే ఉండాలి, ధూపం మండుతూనే ఉండాలి, బలిపీఠం మండించబడుతూనే ఉండాలి. ఆమేన్. ఆరిపోయాం, ప్రార్థనలో ఆరిపోయాం, ఆరాధనలో ఆరిపోయాం, అర్పణలో ఆరిపోయాం. రండి, దేవుని కొరకు మండుదాం. దేవుని మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. త్వరగా టైం లేదు. చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులువెచ్చనాయే అలనాటి సేవా. ఎంతమంది ఒప్పుకోగలరు? ఎంతమంది ఒప్పుకోగలరు? చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులువెచ్చనాయే అలనాటి సేవ. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకములో మారిపోని నీ ప్రేమన్ కలసి చాటెదం మా దేవా, కలసి వెళ్ళెదం. మారిపోని నీ వార్త
అనగారిపోయే లోకాశలన్నీ పెనవేసిలాగే ఆత్మలకై భారం అనగారిపోయే లోకాశలన్నీ పెనవేసిలాగే. ఎంతమంది అడగలరు నన్ను మండించయ్యా? ఆరిపోయిన దీపములు అయితేనా మినుకు మింటు అనుకుంటూ వెలుగుతుందా? అది ఆరిపోవడానికి సిద్ధంగా ఉందేమో. నీ వెలిగించిన దీపం నీ కొరకు మండాలయ్యా. నీ వెలిగించిన దీపం నీ కొరకు ప్రకాశించాలి. నువ్వెక్కడ పెట్టినా, సుడిగాలులో పెట్టినా, జడివానలో పెట్టినా, లోయలో పెట్టినా, పట్టణములో పెట్టినా, కొండలో పెట్టినా, కోనల్లో పెట్టినా, శ్రమ లోయల మధ్యలో ఉన్నా, నడి సముద్రంలో ఉన్నా, సుడిగాలులైనా పెనుగాలులైనా, నీ వెలిగించిన దీపముగా నీ కొరకు నేను వెలగాలి. నేను వెలగాలి. వెలగాలి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. చింతలి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నీ ఒళ్ళు మండడం కాదు. దేవుని కొరకు, గ్రామము కొరకు, దేశము కొరకు, సంఘము కొరకు నీ హృదయము మండాలి. వదిలే, పట్టించుకోవద్దు. నువ్వు పట్టించుకున్నంత కాలం నిన్ను అంటానే ఉంటారు వాళ్ళు. ఎందుకు నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ కన్నీళ్ళు దాని కొరకు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? చిన్ని ఈరోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందు నిర్ణయం తీసుకో. ఎవరేమన్నా నేను ఇక్కడి నుంచి పట్టించుకోనయ్యా. నేను ఇక్కడి నుంచి పట్టించుకోను. నా జీవితాన్ని మార్చగలిగేది వాళ్ళు కాదు. నా జీవితాన్ని బాగు చేయగలిగేది వాళ్ళు కాదు. నా డిక్టేటర్స్ వాళ్ళు కాదు. నన్ను ఎన్నుకున్నది వాళ్ళు కాదు. నన్ను లేవనెత్తింది వాళ్ళు కాదు. నన్ను పవిత్రపరిచింది వాళ్ళు కాదు. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే నన్ను ఎన్నుకున్నది వాళ్ళు కాదు. పాడైపోతే నా జీవితాన్ని బాగు చేయగలిగేది కూడా వాళ్ళు కాదు కదా. మరి ఎవరు చేయగలరు? ఆయనే కదా చేయగలిగేది. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యము. నా దేవా నీవే నాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే. మధు, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నీలో నేనే మంటను చూశాను. సారీ రా తమ్ముడా, ఆ మంట చల్లారిపోతుందిరా, ఆ దీపం మారిపోతుందిరా. నీ కాళ్ళు పట్టుకుంటాను రా అన్నయ్యలాగా.
మండునా నా దేవుని కొరకు, ప్రకాశించిన నా దేవుని కొరకు. ఆయన వెలిగించిన దీపం ఆయన కొరకు మండాలరా. నీ జీవితం ఆటో కాదు నాన్న, నీ జీవితం వేరే ఉంది. ఏమో దేవుడు ఆయన పరిచర్యకు వాడుకోగలలేమో, ఆయన పిలుపు ఉందేమో, ఆయన ఉద్దేశం ఉందేమో. ఉన్న వాటితో ఎందుకు తృప్తి పడిపోతున్నావు తల్లి? అనేక మంది ముందు నిలబెట్టిన దేవుడు ఇంకా బలమైన శక్తితో నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ ఎక్కడో 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 ఏదో ఎవరో నీ దీపాన్ని ఆర్పివేయడానికి అవకాశం ఇచ్చేసావు తల్లి. క్షమించమని అడుగుతావా? ఎవరినో ఎందుకు అనాలయ్యా? నేనే 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 అమ్ముడు పోయి నా దీపాన్ని ఆర్పుకుంటుమే. మరలా 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 నన్ను మండించువా, మరలా నన్ను మండించు. మరలా నన్ను మండించువా. అడగగలరా బ్రదర్? దాసు బ్రదర్ ప్రార్థన చేయగలరా? సీన్ బ్రదర్ ప్రార్థన చేయగలరా? కనకరాజు గారు ప్రార్థన చేయగలరా? మీరు ఒకప్పుడు మీరు దీపాలు వెలిగించారు సార్, కానీ దేవుడు మిమ్మల్ని వెలిగించాడు. ఆ దీపాలు ఆరిపోయినాయి. ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. అది శ్రమైన, కష్టమైన, కన్నీలైన, సుడిగాలులైన, జడివానలైన, నడి సముద్రమైన. ఆగిపోని వద్దయా నీ కన్నీర్రి. ఎందుకు బలవంతంగా ఆపేసుకుంటావు? రానిదాన్ని. కారణం ఆయనకి పాదాల మీద. ఏ తల్లి నీకు అప్పగించిన బాధ్యత ఏది? నీకు ఇచ్చిన దర్శనం ఏది? నీకు ఇచ్చిన కళ ఏది? లక్ష్మమ్మ, సత్యబాబు నాన్న ఎలా ఉండేవారమ్మా? ఎలా ఉండేవారమ్మా? మీ ప్రార్థనలు ఎంత దీవెనకరంగా ఉండేవి ఈ పరిచర్యకి. సత్యబాబు నాన్న అడుగుతారా? మరొక్కసారి నన్ను వెలిగించయ్యా. ఆ కోల్పోయిన ప్రార్థనా జీవితం మించిన ప్రార్థనా జీవితం నాకు కావాలి. అప్పలాసమ్మా ప్రభుని అడుగుతారా అమ్మా? మట్టి పాలు కాకముందే పట్టుకోను మునాదు చేయి, మట్టి పాలు కాకముందు ఏ మూకంబు తోడొద్దు, ఏ సోనాదని దుమ్రోలా ఏ మూకంబు తోడవద్దు. తుట్ట తుదకు నిన్ను చేర పట్టినాడ కంకణమును, తుట్ట తుదకు నిన్ను చేర. ఒట్టి మాట కాదు నిజము, పట్టుకొను నాదుది, పట్టుకొను మునాదు చేయి, మట్టి పాలు కాకముందు ఏ మూకంబు తోడు. అవునయ్యా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, అవసరాలు, పనుల భారం, రెక్కల ముక్కలయ్యేలాగా నేను చేసిన పని వల్ల వయసు మీద పడుతుంటే శరీరం అలిసిపోయి ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోయాను. అయ్యో, నా పిలుపు మరిచిపోయాను. ఎవరికైనా బోర్ అనిపిస్తే క్షమించండి. మనిషి ఇంకా ఆపడా అని అనిపిస్తే క్షమించండి. నా గుండె నాలో మండుతుంది. ఇస్తేరమ్మా, మీ ప్రార్థన సంఘానికి అవసరమమ్మా. నేను కొన్ని పేర్లు ఊరకనే పిలవనండి, అది మీకు తెలుసో లేదో.
పర్వతమ్మ, రత్నమమ్మ, సావిత్రమ్మ, తల్లి మేరీ, చాందిని, చాందు, సంతోషమ్మ, పుష్ప, మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా తల్లి? ఎందుకు ఏరుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడు ఆయన? నీ ఫ్యాక్టరీ కోసం నువ్వు లేవమ్మా, అది కాదు నీ జీవితం. ప్రార్థన చేసుకుందాం.